వాయిస్ మ్యూట్ లో ఉంది. సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. సౌండ్ వినబడట్లేదు సార్. వాయిస్ వినబడతలేదు సార్. ఎయిర్ సెట్ అనే పెట్టుకోండి సార్. సార్ వినపడటం లేదు సార్. అతనికి వినపడడం లేదు. వాయిస్ వినిపించట్లేదు. జై శ్రీకృష్ణ. అమ్మాయి స్టార్ట్ అయింది. జై శ్రీకృష్ణ సార్. సౌండ్ వినబడతలేదు. కృష్ణ సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. ఆయనకి మన వాయిస్ రీచ్ అవ్వట్లేదు. కానీ ఇక్కడ కాస్త ఊరట చెందాం. ఎందుకంటే అధ్యాయంలో మనం చేయవలసిన కర్మని ఎంత జై శ్రీకృష్ణ సార్. వాయిస్ అస్సలు వినబడట్లేదు సార్. ఎలా చేయవచ్చు అనే విషయాన్ని ఎవరైనా మెసేజ్ పెట్టండి అమ్మా. వాయిస్ వినపడటం లేదు. భగవంతుడు మనకు ఆనందంగా ఎలా ఉండాలి, ఈ లోకంలో ఎలా ఉండాలి, ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఎలా ఉండాలి అనే విషయాలను జై శ్రీకృష్ణ సార్ మీ వాయిస్ వినపడడం లేదండి. అనుకున్నట్టే అర్జునుడి విషాదం నుంచి భగవంతుడు అందించినటువంటి హరే కృష్ణ సార్. భగవద్గీత సార్ వాయిస్ వినిపించట్లేదు సార్. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. పోయింది 5 minutes ఆడియో అయిపోయింది. మీ వాయిస్ లేదు సార్. ఎవరన్నా వీడియోలోకి వచ్చి సైడ్ చేయండి. వీడియోలోకి వచ్చాక అర్థమైంది. మీ వాయిస్ వినిపించట్లేదు. అవునవును, ఇప్పుడు వినిపిస్తున్నట్టుంది చూడండి. అందరికి ఇప్పుడు వినిపిస్తుంది అనుకుంటాను. నేను ఇందాకటి నుంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేదు. మరోసారి సార్ జై శ్రీకృష్ణ మళ్ళీ ప్రారంభించారా? మాకు అర్థం కాలేదు ఫస్ట్ నుంచి. అదే చాలా చక్కటి విషయాలు చెప్పాను. ఎవరు స్పందించటం లేదేంటా అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది అన్నమాట. ఎవరికి వినిపించలేదు, ఎలా స్పందిస్తారు అని చెప్పేసి అందరం ఘోషిస్తున్నాం. వినపడలేదు. అదే కదా. ఎక్సలెంట్. భగవంతుడి ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. కర్మ ఎంత కష్టమైనది అనే విషయాన్ని మనం 3వ అధ్యాయంలో తెలుసుకుందాం. ఎందుకంటే అర్జునుడు తన విషాదాన్నంతా కూడా మొదటి అధ్యాయంలోనూ 2వ అధ్యాయంలో 10 శ్లోకాలలోనూ తెలియజేశాడు. భగవంతుడు కొంతవరకు సమాధానపరిచాడు 2వ అధ్యాయంలో. అయినప్పటికీ కూడా అర్జునుడికి అర్థం కాని విషయం ఏంటంటే తను యుద్ధం ఎందుకు చేయాలి, అన్నిటికంటే కూడా మోక్షము ముఖ్యమైనప్పుడు మరి యుద్ధం ఎందుకు చేయాలి అనేటటువంటి బాధ లోపల అర్జునుడు ఉన్నాడు. మీ వీడియో ఆఫ్ చేయమని చెప్పరా వాళ్ళది ఎవరిదో ఎవరైనా ఒక యశోదాదేవి గారిది వీడియో ఆన్ ఉన్నట్టుంది. వీడియో ఆఫ్ చేసుకోండి. ఇంకా కూడా ఎవరిదైనా వీడియో ఆన్ ఉంటే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ అయిందా అండి? లేదు, మీరు కనిపిస్తున్నారు. లేదండి. ఆడియో వీడియోలన్నీ ఆఫ్ చేసుకోండి. సులభం అవుతుంది. అది ఆవిడే కనపడుతోంది అందుకని. సారీ అండి, నేను ఆఫ్ చేస్తాను. పర్లేదండి. పోయిందా? ఇంకా పోలేదు మా వారికి. కనిపిస్తున్నారు. వీడియో కనపడుతున్నారు. మీరు ఒకసారి లాగౌట్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవ్వండి. ఆడియో వీడియో ఇప్పుడు వీడియో ఆఫ్ అయింది. ఆడియో కూడా మళ్ళీ వీడియో ఆన్ అయింది. వీడియో ఆఫ్ చేసి ఆన్ చేశారు మీరు. ఇప్పుడు ఆడియో కూడా ఆఫ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ వీడియో ఆన్ చేశారు. మళ్ళీ వీడియో ఆన్ అయింది. కాబట్టి కర్మ చేయడం కష్టం, కానీ కర్మ తప్పనిసరి. ఇంకా కాసేపు మనం శ్రద్ధగా విందాం. ఇక అర్జునుడు కర్మ చేయడం తప్పనిసరి అనే విషయం అర్జునుడికి తెలిసిపోయింది. ఇంకా తను కర్మ చేయక తప్పదు. ఎందుకంటే 3వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఖచ్చితంగా చెప్పాడు కర్మ అనేది ఖచ్చితంగా చేయవలసినటువంటి విషయము అన్న సంగతి. మరి కర్మ ఖచ్చితంగా చేయాలి అంటే
ఆ కర్మ లోపల 3 భాగాలు ఉంటాయి. కాస్త జాగ్రత్తగా వినండి ఈ విషయాన్ని. కర్మలో 3 భాగాలు ఉంటాయి. ఇది క్విజ్ లో కూడా మనం అడగవచ్చు. మీ అందరికీ క్విజ్ గురించి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు అందిస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, సమాధానాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి ఇప్పటి వరకు కూడా. ఇవన్నీ యూనిట్ టెస్ట్ లాంటివి. 6 అధ్యాయాలు పూర్తయిన తర్వాత మనకు ఫస్ట్ క్వార్టర్లీ ఎగ్జామ్ ఉంటుంది. దయచేసి అందరూ దానికి ప్రిపేర్ అవ్వాలి. అది ఆఫ్లైన్ ఉంటుందా ఆన్లైన్ ఉంటుందా కూడా తెలియదు. ఆఫ్లైన్ ఉంటే మీ దగ్గర ప్రాంతానికి వెళ్ళి రాయాల్సి వస్తుందేమో. సో దయచేసి అందరూ కాస్త ప్రిపేర్ అవ్వండి. ఆఫ్లైన్ లో మీరు 6 అధ్యాయాలకు సంబంధించినటువంటిది క్వార్టర్లీ పరీక్ష రాయాల్సి వస్తుంది. 6 అధ్యాయాలు పూర్తయ్యాక మళ్ళీ మీకు యూనిట్ టెస్ట్లు ఇప్పట్లాగే కంటిన్యూ అవుతాయి ప్రతి అధ్యాయం తర్వాత. 12 అధ్యాయాలు అయిన తర్వాత హాఫ్ ఇయర్లీ పరీక్ష ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీరు 12 అధ్యాయాల్లో నేర్చుకున్న విషయాలని రాయాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడ దానికి ప్రత్యేకంగా సెంటరు హాల్ టికెట్ ఏమైనా ఉంటాయేమో తెలియజేస్తాము. తర్వాత మళ్ళీ యూనిట్ టెస్ట్ కంటిన్యూ అవుతాయి. తర్వాత 18 అధ్యాయాల తర్వాత యాన్యువల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఇక కర్మ చేయడం తప్పనిసరి, మీకు పరీక్షలు రాయడం తప్పనిసరి. ఊరికే మీరు ప్రశ్నావళి చూస్తాను అంటే సరిపోదు. ఖచ్చితంగా మీరు ప్రశ్నావళికి సమాధానాలు చెప్పాలి. లేకపోతే మీ మార్కులు తగ్గుతాయి, క్వార్టర్లీకి యాన్యువల్కి తగ్గుతాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు అన్ని ప్రశ్నావళులకు సమాధానం ఇవ్వగలరు. ఇక కర్మ చేయడం తప్పనిసరి అని చెప్పి తెలుసుకున్నాము, పరీక్షలు రాయడం తప్పనిసరి అని చెప్పి తెలుసుకున్నాము. అయితే దీంట్లో 3 రకాల విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే కర్మ పైన ఆసక్తి. కాస్త జాగ్రత్తగా వినండి, క్విజ్లో కూడా అడగచ్చు. కర్మ పైన ఆసక్తి అంటే ప్రశ్నావళికి జవాబులు చెప్పాలి అనేటటువంటి ఆసక్తి. రెండవది నిజంగా కర్మ చేయడం అంటే పరీక్ష రాయడం. మూడవది కర్మ ఫలితం అంటే ఎగ్జామ్ రిజల్ట్స్. కాస్త జాగ్రత్తగా వినండి. ఇది చెప్తే మీకు ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి, మొదటి 6 అధ్యాయాలే కష్టం. 7వ అధ్యాయం నుంచి మీకు రాకెట్ స్పీడ్లో వెళ్ళిపోతాం మనం. కాన్సెప్ట్స్ అన్ని కూడా మొదటి 6 అధ్యాయాల్లోనే ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వినండి. కర్మ 3 భాగాలు. కర్మ పైన ఆసక్తి అంటే ప్రశ్నావళికి నేను సమాధానాలు రాయాలి అని నిర్ణయం. రెండవది కర్మ చేయడం అంటే ప్రశ్నావళికి సమాధానాలు రాయడం. మూడవది మీరు ప్రశ్నావళికి సమాధానం రాసిన తర్వాత దాన్ని మేము ఎవాల్యుయేట్ చేసి మీకు సమాధానాలు పంపించడం, విజేతలు ఎవరో నిర్ణయించి పంపించడం. ఈ 3 భాగాలలో ఎలా మసులుకోవాలి అనే విషయాన్ని మనము 3, 4, 5 అధ్యాయాలలో తెలుసుకుంటాము. 6వ అధ్యాయంలో ఎలాంటి ఫలితం వచ్చినా ఏమీ బెంగపడకుండా ఉండడానికి ధ్యానం ఎలా చేయాలో నేర్చుకుంటాము. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు అన్ని భగవంతుడికి ఎలా వదిలేయాలో తెలుసుకుంటాం. 13వ అధ్యాయం నుంచి వీటన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థాయి ఉంది. అదేంటంటే నేను భగవంతుడి అంశని అని తెలుసుకుని భగవంతుడిలో ఐక్యం అవడం. జాగ్రత్తగా వినండి. ముందు మనం 6 అధ్యాయాల్లో నేర్చుకునేది ముందు కర్మ ఎలా చేయాలో నేర్చుకుంటాం. నేర్చుకుని కర్మలో ఉన్న 3 భాగాలు, కర్మ పైన ఆసక్తి, అసలు కర్మ చేయడము, కర్మ ఫలితాన్ని ఆశించడం. కర్మ పైన ఆసక్తి అంటే యుద్ధం చేయడానికి ఆసక్తి ఉందా లేదా అర్జునుడికి. రెండవది కర్మ చేయడం అంటే అర్జునుడు యుద్ధం చేయడం. మూడవది కర్మ ఫలితం, ఎవరు గెలుస్తారు అనేది తెలియడం. దానిపైన అర్జునుడి మనో అభీష్టం ఎలా ఉంది అనేది మన అందరికీ తెలుసు క్లియర్గా. అర్జునుడికి యుద్ధం చేయాలి అని చెప్పి లేదు. కాబట్టి భగవంతుడు ఏంటంటే కర్మ ఖచ్చితంగా చేయాల్సిందే. నీకు కర్మ పైన ఆసక్తి ఉన్నా సరే, ఫలితం పైన ఆసక్తి ఉన్నా లేకున్నా సరే, కర్మ పైన ఆసక్తి ఉన్నా లేకున్నా సరే, కర్మ ఫలం పైన ఆసక్తి ఉన్నా లేకున్నా సరే, కర్మ మాత్రం చేయాలి, మధ్యలోది మాత్రం చేయాలి. ఈ మూడిట్లో మధ్య భాగం చేయాలి. ఈ మొదటిది మూడవది వదలడం కష్టము. అదే మనము కర్మయోగంలో నేర్చుకుంటాము. కర్మయోగం ఎలా అయింది అంటే కర్మ లోపల జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే కర్మయోగం అవుతుంది. కర్మని తెలివిగా ఎలా చేయాలో తెలుసుకుంటేనే కర్మ యోగం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కర్మని యోగంగా మార్చుకోవాలి.
భగవంతుడు అందుకోసం అని చెప్పేసి మనకు తెలివిగా ట్యాంకి అని చెప్పి అందించాడు. అందులోపల తపస్సు గురించి మనము తెలుసుకున్నాం. భగవంతుడు చెప్పాడు ఏమని క్లియర్గా, నేను కూడా అవతారాలు ఎత్తుతాను, నేను కూడా కర్మలు చేస్తాను, నాకు కర్మ పైన ఆసక్తి లేదు, నాకు కర్మ ఫలితాలు అంటావు, కర్మ ఫలితాలు అంటావు కాబట్టి నేను అనుభవించేది ప్రారబ్ధ జన్మ కాదు, కారణ జన్మ. జాగ్రత్తగా వినండి, నేను రేపు జన్మలు ఎన్ని అని అడిగితే మీరు చెప్పాలి. ఒకటి కారణ జన్మ, ఇంకోటి ప్రారబ్ధ జన్మ. భగవంతుడిది కారణ జన్మ, ఒక కారణంతో జన్మిస్తాడు. కానీ మనందరిది ప్రారబ్ధ జన్మ, పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితంగా ఈ జన్మలో మనం కర్మను అనుభవించడానికి జన్మనెత్తి అనుభవిస్తున్నాము. ఆ కర్మల యొక్క ఫలితాలని హృదయానికి తీసుకోకుండా ప్రసాదంలాగా స్వీకరించడము. నేను ఒక దేవాలయానికి వెళ్తాను, వెళ్ళినప్పుడు భగవంతుడు నాకేం చేస్తాడు? భగవంతుడు నాకు తీర్థంతో సరిపెట్టచ్చు, పులిహారతో సరిపెట్టచ్చు, చక్కెర పొంగలి ఇవ్వచ్చు, ఇంకేదన్నా ఇవ్వచ్చు. అప్పుడేమవుతుంది? ఏది ఇచ్చినా కూడా నేను సంతోషంగా బయటకు వచ్చేస్తాను. దానికి కారణం ఏంటంటే నాకు ప్రసాదం ఏది ఇచ్చినా సరే ఇది భగవంతుడిది అన్నటువంటి ఉద్దేశంతో తీసుకుంటాం కాబట్టి మనకు ప్రసాదము అది ఇచ్చారు ఇది ఇచ్చారు అని కంప్లైంట్ చేయకుండా సంతోషంగా బయటకు వచ్చేస్తాము. అదేవిధంగా మన జీవితంలో కూడా ఏది జరిగినా కూడా అది భగవంతుడి ప్రసాదం అని స్వీకరించాలి. అందు గురించి నిరంతరము భగవంతుడి గురించి తపస్సు చేయాలి. భగవంతుడు కారణ జన్ముడు అని చెప్పి తెలుసుకున్నాము. ఆయన అవతార విశేషాలు తెలుసుకున్న తర్వాత భగవంతుడు జ్ఞాన తపస్సు చేయమన్నాడు. భగవంతుడి గురించి అయి తప్పించాలి. ప్యాషన్, నాకు భగవంతుడు తప్ప వేరే ప్యాషన్ లేదు అన్న విషయాన్ని తెలియజేశాడు భగవంతుడు. అప్పుడు అంటాడు అన్నమాట, కాబట్టి నువ్వు దేవతలను పూజించు, కానీ ఈ పూజించే ఫలితాలలో కోరికలు కోరుకుని పూజిస్తే వాటి ఫలితాలు నీకు తొందరగా అందొచ్చు. కొన్ని అందొచ్చు, కొన్ని అందకపోవచ్చు. అదృష్టం బాగుండి మన సంకల్పం సరిగ్గా ఉండి మన కోరిక తీరింది అనుకోండి, ఆనందం అనిపిస్తుంది. కోరిక తీరకపోతే బాధ అనిపిస్తుంది. భగవంతుడు ఏమంటాడంటే జ్ఞానం యొక్క ఫలితం అంత తొందరగా రాదు, కొద్దిగా కష్టపడాలి. దానికి కావలసినటువంటి మెచ్యూరిటీ, పరిణతి వస్తే తప్ప జ్ఞానము రాదు. కాబట్టి భగవంతుడు 12వ శ్లోకంలో ఏమంటాడంటే నువ్వు కర్మఫల ప్రాప్తికై దేవతల యొక్క పూజలు చేస్తున్నావు. ఆ ఫలితాలు చేయడం వల్ల నీకు ఒక్కొక్కసారి కర్మ ఫలితాలు తొందరగా రావచ్చు కూడా, కానీ అదే జీవితం కాదు, నువ్వు సాధించవలసినది వేరేది ఉంది అన్న విషయాన్ని భగవంతుడు తెలియజేస్తూ, ఇవి సాధించడానికి, మోక్ష సాధన సాధించడానికి ఉన్న జనాల అందరి వృత్తులని నేను 4 వర్ణాలుగా విభజించాను అంటున్నాడు భగవంతుడు. భగవంతుడు నిష్కామకు ప్రతిరూపం. నిష్కామంగా ఏ పని చేసినా కూడా ఉన్నతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఏ ఫలితం ఆశించి భగత్ సింగ్ ఉరికంబం ఎక్కాడు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ చిన్న చిన్న పిల్లలు, మీ అందరికీ తెలుసు కదా, 18, 19, 20 ఏళ్ల పిల్లలు. వాళ్ళు ఉరికంబం ఎక్కారు. ఆలోచిస్తే మన పిల్లల వయసు కంటే కూడా చిన్న చిన్న వాళ్ళు వారు ఏం ఆశించి వాళ్ళు ఉరికంబం ఎక్కారు ఒకసారి ఆలోచించండి. మనం హ్యాపీగా స్వతంత్రంగా ఉండాలి, ఈ రోజు ఇలా కాల్స్ లోపల మాట్లాడుకోవాలి అని చెప్పేసి భగవంతుడు మనకు చెప్పినట్టుగా నేర్చుకుంటున్నాం ఇవాళ. కానీ వారు ఇలాంటి పరిస్థితులు మనకు కావాలి, మనమందరము స్వతంత్రంగా బతకగలగాలి అని వారి ప్రాణాలను అర్పించారు. వాళ్ళు ఏం ఆశించి చేశారో చెప్పండి. మహాత్మా గాంధీ ఏమి ఆశించి జీవితాంతము తన పిల్లలకు కూడా సరైనటువంటి అవకాశాలు, అవసరాలు తీర్చకుండా త్యాగం చేశారు. ఏం ఆశించి చేశారు? ఏం ఆశించి గొప్ప గొప్ప వాళ్ళు వారి జీవితాలను త్యాగం చేస్తున్నారు? ఏమి ఆశించి శివాజీ ధర్మ పరిరక్షణకు పూనుకున్నాడు? మహమ్మద్ గోరీ, గజనీ మహమ్మద్ వాళ్ళు మనమైన దండయాత్ర ఎత్తినప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఎన్నిసార్లు ఓడగొట్టాడు అతన్ని? 17 సార్లు మహమ్మద్ ఘోరీని ఓడగొట్టిన తర్వాత చివరికి ఒక్కసారి ఓడిపోతే 17 సార్లు అతన్ని వదిలేశాడు. కానీ 17వ సారి అతడు పృథ్వీరాజ్ చౌహాన్ కళ్ళు తీసేసి అతడి భార్యను తన దగ్గర బానిసగా చేసుకున్నాడు. వీళ్ళు ధర్మ పరిరక్షణ కోసం పోరాడినప్పుడు మనమంతా వారి వెంట ఉన్నామా? వారు చేసినటువంటి నిష్కామ కర్మకు ఫలితం ఏమొచ్చింది?
రాణా ప్రతాప్ వీరోచితంగా పోరాడాడు చేతక్ అనే గుర్రం మీద. ఈరోజు బజాజ్ చేతకు అందరము డ్రైవ్ చేసిన వాళ్ళమే, నా వయసు వారందరూ. మరి అందరికీ తెలియదా? ఎందుకు వారి త్యాగాలను మనం మర్చిపోతున్నాము? కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే, ప్రతిసారి కర్మకు ఏదో ఫలితం ఆశించి చేయవద్దు అర్జున. ప్రతి ఒక్కరూ కూడా ఫలాపేక్ష లేకుండా ధర్మ పరిరక్షణకై పూనుకోనాలి. మనకు ఫలితం అవసరం లేదు అన్న విషయాన్ని తెలియజేసి, కోరికలు కోరుకో, యజ్ఞాలు చేయి, దేవతలు నీ వరాలు తీరుస్తారు, కానీ అదేనా నీకు కావాల్సింది? నీకు కావాల్సింది జీవితం లోపల ఈ స్థాయి దాటి వెళ్ళడము. భగవంతుడు మనకు చెప్పే ముందే ఇంగ్లీష్లో చెప్పిన తర్వాత మనకు ఇంగ్లీష్లో కూడా మనం ఇంతకుముందు చెప్పాను నేను, మాస్లోస్ థియరీ ఆఫ్ నీడ్ హైరార్కీ అని ఉంది. ఆ మాస్లోస్ థియరీ ఆఫ్ నీడ్ హైరార్కీలో 5 రకాల అవసరాలను మనకు తెలియజేశారు. మొదటి అవసరాలను ఫిజియలాజికల్ నీడ్స్ అంటారు, అంటే రోటీ, కపడా అండ్ మకాన్. ఇది ఇంతకుముందు చెప్పాను. రెండవది సేఫ్టీ నీడ్స్. సేఫ్టీ నీడ్స్ అంటే మన ఇంటికి మనం తాళాలు వేసుకుని మనను మనం రక్షించుకోవడం సేఫ్టీ నీడ్స్. మూడవది సోషల్ నీడ్స్, అంటే సామాజిక అవసరాలు. అందరినీ ఫ్రెండ్స్ చేసుకోవడము, అందరితోటి మాట్లాడటము, చనువుగా ఉండడము, వీళ్ళ వంటలు వాళ్ళు, వాళ్ళ వంటలు వీళ్ళు తీసుకోవడము, అందరి ఇళ్లలో ఫంక్షన్స్ అటెండ్ అవ్వడము, ఇవన్నీ సామాజిక అవసరాలు. నాలుగవది ఎస్టీమ్ నీడ్స్, అంటే లగ్జరీ అవసరాలు. అంటే నీ దగ్గర ఏ కారు ఉంది? మారుతి కారు. నా దగ్గర లగ్జరీ కారు ఉంది. నీ దగ్గర హ్యాచ్ బ్యాక్ ఉంటే నా దగ్గర సెడాన్ ఉంది. నీకు ఒక్క కారు ఉంటే నా దగ్గర 2 కార్లు ఉన్నాయి. వీటిని ఎస్టీమ్ నీడ్స్ అంటారు. క్విజ్లో వస్తాయి, కాస్త జాగ్రత్తగా వినండి. ఐదవది సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్. నా స్థాయికి అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడము సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్. అదే మన మహాత్మా గాంధీ సాధించారు, అదే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సాధించగలిగారు. వీరికి డబ్బు అవసరాలు లేవు. డబ్బు కంటే కూడా ఉన్నతమైనది ఏదో ఉంది. డబ్బు కంటే కూడా మనం ఈరోజు ఎంతో కష్టపడి సాధిస్తున్నటువంటి అవసరాల కంటే కూడా ఎంతో ఉన్నతమైనది ఉందని తెలియబట్టే ఆ రోజు అశోకుడు పెద్ద రాజై ఉండి కూడా అన్ని వదిలేశాడు. మార్పు వచ్చింది ఆయన లోపల, అశోకుడు లోపల. అదేవిధంగా గౌతమ బుద్ధుల లోపల మార్పు వచ్చి భార్య పిల్లలను, గొప్ప రాజ్యాన్ని కూడా వదిలేసి వెళ్ళాడు. దయచేసి అర్థం చేసుకోండి, మనం అనుభవిస్తున్నటువంటి సౌకర్యాల కంటే, సుఖాల కంటే ఎంతో ఉన్నతమైనది ఉన్నది అని భగవంతుడు ఇక్కడ 12వ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. మీరు కోరికలతో చేసే పనులకు ఫలితాలు వస్తాయేమో, కానీ అంతకంటే గొప్పవి మీరు సాధించాలి. మీకు దేవతలు సంతోషపడి మీరు చేస్తున్నటువంటి పూజలకు, తపస్సులకు ఏమో చెప్పలేము, కొన్ని ఫలితాలు ఇవ్వవచ్చు మీకు, కానీ గొప్ప ఫలితాలు ఆశించాలి. మీరు సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్ తీసుకోవాలి. నాకు ఎవరన్నా 500 రూపీస్, 1000 రూపీస్ ఇచ్చి తీసుకోమంటే 1000 రూపీసే తీసుకుంటాను నేను. అదేవిధంగా సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్ని మనము ఎస్టీమ్ నీడ్స్ కంటే పైన పెట్టాము. అంటే సర్వము పరిత్యాగం చేయడంలో ఎంతో ఆనందం ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అప్పుడు భగవంతుడు చెప్పాడు, ఈ సమాజం మొత్తం నడవడానికి నేను 4 వర్ణాలు పెట్టాను. వేదాలు ఇవన్నీ అధ్యయనం చేయడానికి, తర్వాత తరాలకు అందించడానికి బ్రాహ్మణులను, క్షత్రియులు రాజ్యాన్ని పరిరక్షించడమే కాకుండా బ్రాహ్మణులని, ఆవులను పరిరక్షించడం కోసం అని చెప్పేసి రాజులు, తర్వాత పాడి, తర్వాత ఈ వ్యవసాయం, ఇవి చేయడం కోసం అని చెప్పేసి వైశ్యులు, ప్రతి వృత్తి పనులు చేసేవారు శూద్రులు అని. వీరు నలుగురు సమానమే, అందరూ భగవత్ స్వరూపులే. వారు చేసేటటువంటి వృత్తులు వేరు, అవి వర్ణాలు. ఆ రోజుల్లో ఏమయ్యేదంటే ఈ 4 వర్ణాలలో ఒక వర్ణంలోంచి ఇంకో వర్ణంలోకి వెళ్ళే అవకాశం ఉంది. సత్యకామ జాబాలి గురించి మీ అందరికీ తెలిసిందే కదా. ఆయన వేశ్య కుమారుడు, ఆయనకి వేదం నేర్చుకోవాలనిపించింది. అప్పుడు వాళ్ళ అమ్మనేళ్ళు అడుగుతారు, అమ్మ నేను వేదం నేర్చుకోవాలి, నేను బ్రాహ్మణ్ అవ్వాలని ఉంది అంటే అప్పుడు ఆయన వేదం నేర్చుకుని బ్రాహ్మణ్ అయిపోతాడు. కాబట్టి ఆ రోజుల లోపల బ్రాహ్మిన్స్ రాజులు అవ్వచ్చు, రాజులు బ్రాహ్మిన్స్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. గాధిరాజు కుమార్తెని శవనుడు వెళ్ళి నేను పెళ్లి చేసుకుంటాను, రుచికుడు వెళ్ళి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చెబుతాడు. చెబితే బ్రాహ్మణ పిల్లాడికి ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తాడు. పిల్లకేసుకుని పంచగట్టుకుని వచ్చాడు, ఈ బ్రాహ్మణికి ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తుంటాడు.
కానీ తర్వాత తను అడిగినటువంటి కోరికను తీరుస్తాడు ఇతను. సరే అయ్యా, నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఇన్ని 1000 గుర్రాలను తీసుకురా అని చెప్పేసి చెబుతాడు అనమాట. ఈయన తన తపశక్తితో ఇస్తాడు. అప్పుడు సంతోషపడతాడు ఆయన. సంతోషపడి క్షత్రియ వనితను బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. వారి కుమారుడే జమదగ్ని, వారి కుమారుడే బ్రాహ్మణుడైనప్పటికీ కూడా క్షత్రియ వ్రతం తీసుకున్నటువంటి పరశురాముడు. గాధిరాజుకి క్షత్రియ పుత్రుడు పుడతాడు, కానీ అతడు తర్వాత బ్రాహ్మణుడు అయిపోతాడు. అతడే విశ్వామిత్రుడు. కాబట్టి పూర్వకాలం లోపల ఈ పోర్టబిలిటీ ఉండేది. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ లాగా ఇలా ఒక వర్ణంలోంచి ఇంకో వర్ణంలోకి వెళ్ళగలిగేది ఉండేది. ఇవి గుణము కర్మము ఆధారంగా చేసినవి అని చెప్పేసి 13వ శ్లోకం లోపల భగవంతుడు చెప్తున్నాడు మనకు. చాతుర్వర్ణం మయా సృష్టి గుణకర్మ విభాగశ. అంటే ఈ 4 వర్ణాలు నేను సృష్టించాను. వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ తోని వాళ్ళు చేసే పనుల ద్వారాను నేను వారిని తయారు చేశాను అన్నాడు. అంతేగాని వాడు పుట్టుకతో చేశానని ఎక్కడైనా అన్నాడా? ఈ రోజు దంజం కూడా వేసుకోకుండా నేను బ్రాహ్మణ్ణి అని చెప్పి చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజమైన బ్రాహ్మణ్ సంధ్యావందనం చేయకుండా ఉన్నాడా? కాబట్టి వృత్తి పనులు చేసేవారు ఎవరు? ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను శూద్రుడితో సమానం. కాబట్టి వర్ణం, మన వర్ణం ఏంటి? కులాలు మనం తర్వాత మనం పుట్టించుకున్నవి, కానీ వర్ణాలు భగవంతుడు సృష్టించినవి. భగవంతుడు సృష్టించిన దాన్ని మనం సంకుచిత భావాలతో విడిపోవడం కోసం కులాలుగా వాటిని విడదీశాము. బ్రాహ్మణ కుమారుడు, అతడికి వేదాలు రాకపోయినా కూడా బ్రాహ్మణులు తమ యొక్క విలువను ఉంచుకోవడం కోసం అని చెప్పేసి నా కొడుకు ఈ రోజు నుంచి మీ పురోహితుడు అని చెప్పేసి అందించడం జరిగింది. అదేవిధంగా రాజులు వాళ్ళకు వస్తున్నటువంటి పవర్ హంగ్రీ వల్ల వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పిల్లల్ని పిరికివాడైనా కూడా నా పిల్లాడు రాజ్యాధినేత అని చెప్పేసి ప్రకటించేవారు. వైశ్యులు అంతే, వారి వారి వాణిజ్యాలు వ్యాపారాలు వాళ్ళు వదిలేవారా? వారు వదిలేవారు కాదు. మిగతా కుల వృత్తుల వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తులలో ఉన్నటువంటి సౌకర్యాలను బట్టి వారు కూడా వాళ్ళ కుల వృత్తులను వదలలేదు. ఆ విధంగా మనలోని స్వార్థం వల్ల, సంకుచిత భావాల వల్ల వృత్తులను వర్ణాలను కులాలుగా మార్చింది మనము. కాబట్టి 13వ శ్లోకంలో చెప్పినట్టుగా భగవంతుడు కేవలము గుణము కర్మల విభావంగా ఏ పని చేస్తున్నావో నీ లోపల ఉన్నటువంటి గుణం ఏంటి? గుణం అంటే సత్వగుణం, రజస్సు, తమస్సు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలకు ఆధారంగా మాత్రమే భగవంతుడు వర్ణాలను సృష్టించాడు. ఒక వర్ణంలోంచి ఇంకో వర్ణంలోకి వెళ్ళేటటువంటి ఈజీనెస్ ఆ రోజుల్లో ఉండేది, సౌలభ్యం ఆ రోజుల్లో ఉండేది. అప్పుడు చెప్తున్నాడు భగవంతుడు, ఇవన్నీ చేయడానికి నాకేదో కర్మలపైన ఆసక్తి ఉందని కాదు, నాకు అసలు కోరిక లేదు. నాకు ఏ కర్మలు అంటావు? నాకు కోరికలు లేవు అర్జున, నాకు ఏ కోరికలు లేవు. నువ్వు కూడా అదే చెయ్యి. పూర్వంలో చాలా మంది వేదాల్లో చెప్పినటువంటి ఈ కర్మలను చేస్తూ క్రమక పద్ధతి లోపల నిష్కామ కర్మ ఆచరించి తర్వాత జ్ఞానం నేర్చుకుని తర్వాత ముముక్షులు అయ్యారు, అంటే మోక్ష మార్గంలోకి వెళ్ళారు. అర్జున, నువ్వు కూడా అందులోకి వెళ్ళాలి. నువ్వు ముముక్షు మార్గము అంటే మోక్షము కోరుకునే వాళ్ళ మార్గంలో గనక నువ్వు వెళ్ళాలి అంటే కర్మ చేయాలి. కాబట్టి కర్మ యొక్క జ్ఞానం నీకు తెలియాలి. ఈ కర్మ 3 రకాలు, కర్మ, వికర్మ, అకర్మ అని 3 రకాలు. నువ్వు చేసేటటువంటి ప్రతి మంచి పని కర్మ, చెడ్డ పని వికర్మ, ఏ పని చేయకుండా ఉంటే అకర్మ. ఈ 3 యొక్క జ్ఞానము నీకు తెలియాలి. ఏది కర్మ, ఏది వికర్మ, ఏది అకర్మ అని జ్ఞానం నీకు తెలియాలి అర్జున. ఆ జ్ఞానం తెలుసుకో. నీకు కర్మ అంటే ఏంటో ముందు జాగ్రత్తగా తెలుసుకో. కర్మ చేస్తూ కూడా నువ్వు చెయ్యని వాడివి, ఎందుకంటే నువ్వు ఆత్మస్వరూపుడివి, నీ దేహం చేస్తుంది. కాబట్టి కర్మలో నువ్వు అకర్మని చూడు. అంటే అక్కడే ఏమి చేయకుండా ఉండడం. ఆత్మ ఏమన్నా చేస్తుందా? ఏమి చేయడం లేదు, చేస్తున్నదంతా దేహం. కాబట్టి నీకు కనిపిస్తున్నటువంటి ఈ బాహ్యంగా కనిపిస్తున్నటువంటి కర్మలో అకర్మని చూడు. కొద్దిగా జాగ్రత్తగా వినండి ప్లీజ్. కర్మ 3 రకాలు, కర్మ, అకర్మ, వికర్మ. వికర్మ అంటే చెడ్డ కర్మ, అకర్మ అంటే పని చేయకుండా ఉండడము, కర్మ అంటే పని చేయడము. మన దేహం ఇలా పని చేస్తుంది, కానీ నా ఆత్మ పని చేయడం లేదు. అది కర్మను అకర్మగా తెలుసుకో. ఒక్కొక్కసారి నిద్రపోతాను, ఏమీ తెలియదు నాకు, నేనే కర్మ చేయడం లేదు అనుకున్నాను, కానీ ఆత్మ సాక్షిభూతంగా చూస్తూ ఉంది, కారణ శరీరంలో ఉన్నటువంటి నా శరీరాన్ని చూస్తూ ఉంది. కాబట్టి అప్పుడు కర్మ చేస్తోంది. అంటే నేను ఎప్పుడైతే
కర్మ అనుకున్నానో ఆ సమయంలో కర్మ జరుగుతోంది. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే కర్మలో అకర్మని అకర్మలో కర్మను చూసేవాడే యోగి. అంటే ఇప్పుడు మనం రైల్లో వెళ్తున్నాం. రైల్లో వెళ్తున్నప్పుడు రైలు కదలకుండా కనిపిస్తూ ఉంటుంది. రైలు నుంచి వెళ్తున్నటువంటి చెట్లు చేమలు అన్నీ కదులుతూ కనిపిస్తాయి. చెట్లు చేమలు కదులుతున్నాయా? నిజంగా కదలడం లేదు కదా. పొద్దున చూస్తాము, చంద్రుడు కదులుతున్నట్టుగా కనిపిస్తుందా? సూర్యుడు కదులుతున్నట్టుగా కనిపిస్తుందా? భూమి కదులుతున్నట్టుగా కనిపిస్తుందా? కానీ రాత్రి అయ్యేసరికి వాటి పొజిషన్స్ మారిన తర్వాత అవి కదులుతున్నాయని తెలుస్తుంది. అంటే సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం తెలియనప్పుడు ఏమనుకునే వాళ్ళం? ఇది 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 సూర్యుడు కదులుతున్నాడంటే ఒప్పుకోగలిగే వాళ్ళమా? చంద్రుడు కదులుతున్నాడంటే ఒప్పుకోగలిగే వాళ్ళమా? కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. కర్మలో అకర్మ, అకర్మలో కర్మ. అంటే దీని ఉద్దేశం ఏంటంటే సత్యాన్ని తెలుసుకున్నవాడే యోగి. ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయడం లేదు అన్న విషయాన్ని తెలుసుకోవు అర్జున. తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీకు ఏ పనులైతే చేయకూడదో, ఏ పనులైతే వికర్మ అంటే చేయకూడని పనులు లేదా కామం లేకుండా చేసే పనులు, నిష్కామ కర్మలు. ఆ నిష్కామ కర్మలు గనక నువ్వు చేసినట్లయితే కామ సంకల్ప వర్జిత, కామం లేకుండా చేసేటటువంటి కోరికలు. మనకు మొదట్లో కర్మ 3 భాగాలు అని చెప్పాను. కర్మ పైన ఆసక్తి, కర్మ చేయడము, కర్మ యొక్క ఫలితము. ప్రశ్నావళి పైన మీకు ఆసక్తి, ప్రశ్నావళికి మీరు సమాధానాలు రాయడము, ప్రశ్నావళి సమాధానాలకు మేము ఫలితాలు ఇవ్వడము. ఈ మొదటిది ఉండకూడదని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఆ ఉపోద్ఘాతం చెప్పినందుకు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటే ఎందుకు చెప్పాను. అది గనక ఉన్నట్టయితే కామ సంకల్పం, సంకల్పంలో మీకు అది ఉండకూడదు. కామ సంకల్ప వర్జిత అంటే ఆ కోరికలను వదిలేసి గనక నువ్వు బాధ్యతగా పనిచేసినట్లయితే జ్ఞానం అనే అగ్ని, ట్యాంకీలో ఏ వచ్చేసింది, జ్ఞానం అనే అగ్నితో నీ కర్మలన్నీ కూడా కాలిపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్ని నువ్వు చేసినటువంటి ప్రతి కర్మను తగలబెట్టేస్తుంది. ఓ అర్జున, అర్థం చేసుకో. కర్మ ఏంటో తెలుసుకో, అకర్మ ఏంటో తెలుసుకో, వికర్మ ఏంటో తెలుసుకో. కర్మలో అకర్మని, అకర్మలో కర్మని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. రైల్లో వెళ్తూ చెట్టు కదులుతున్నాయి, వెళ్తున్నది రైలు, చెట్లు కాదు అన్న విషయాన్ని తెలుసుకో. సత్యాన్ని తెలుసుకున్నట్టయితే మోక్ష సాధన వైపుకు వెళ్ళగలుగుతావు. కాబట్టి నువ్వు చేయవలసింది కర్మ కంపల్సరీ. కర్మ చేసి కర్మ ద్వారా క్రమక్రమంగా మోక్షం సాధించు అర్జున. నిన్ను మోక్షం చేసుకోవద్దు అనట్లేదు. నువ్వేమన్నావు 3వ చాప్టర్ మొదటి లోపల, ఓకే ఐ చూస్ మోక్షం అని చెప్పేసి చెప్పావు. ఓకే, ప్లీజ్ చూజ్ ఇట్. కానీ అది రావాలంటే కర్మ చేయాలి. ఆ కర్మని నిష్కామంగా కామ సంకల్ప వర్జిత. అప్పుడే జ్ఞానం అనే అగ్ని ట్యాంకీలో ఈ కర్మలన్నింటినీ భస్మం చేస్తుంది. కర్మలపైన ఆసక్తి ఉండకూడదు అంటే ఉదాహరణ ఏంటంటే, కొద్దిగా జాగ్రత్తగా వినండి ప్లీజ్. అజగర న్యాయం, మధుకర న్యాయం అని 2 మీరు అందరూ వినే ఉంటారు. అజగర న్యాయం అంటే ఏంటంటే మన ముసలి లాంటిది అది ఉంటుంది కదా, పాము, ముసలి, ఇవన్నీ ఆ జాతివే. అవి ఏం చేస్తాయి, వాటికి అందినవి మాత్రమే పట్టుకుంటాయి, మళ్ళీ పడుకుంటాయి. కొండ చిలువ అజగరం అంటే యాక్చువల్గా కొండ చిలువ. అదేం చేస్తుంది, తన దగ్గరికి వచ్చినటువంటి వాటిని నోటితో ఇలా పట్టుకుంటుంది, స్వీకరిస్తుంది, మళ్ళీ తను మాత్రం పనిచేయదు. అంటే తనకు అనాసక్తితో దొరికినటువంటి ఫలితాలను మాత్రమే అది ఆశిస్తుంది. మనం ఆ స్థాయికి వెళ్ళాలి. అదేవిధంగా మధుకర న్యాయం అని ఉంది. తుమ్మెద ఏ పువ్వు లోపల ఏ రకమైనటువంటి మధురం ఉందో తెలియదు దానికి, కానీ ఆ మధువుని ప్రతి పువ్వులోంచి తీసుకుని ఒక 5-6 పువ్వుల్లోంచి తీసుకుంటుంది. పూర్వకాలంలో బ్రాహ్మిన్స్ 7 ఇళ్లలో భిక్షమెత్తేవారు. 6 ఇళ్ళో 7 ఇళ్ళో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. 6-7 ఇళ్లలో భిక్షమెత్తిన తర్వాత వాళ్ళు కనుక భిక్షం వేయకపోతే ఆ రోజు వాళ్ళు పస్తుండేవాళ్ళు. కాబట్టి అనవసరమైనటువంటి ఫలాసక్తితో ఏవో సాధించాలి అని చెప్పేసి అనుకోకు. నీకు వచ్చేవన్నీ నీకు వస్తాయి. ఆ వచ్చిన వాటిని ఆనందంగా స్వీకరించు. కర్మఫల ఆసక్తి లేకుండా దొరికిన దానితో సంతృప్తిగా ఉండు. ఇది క్విజ్ లో వస్తుంది. అజగర న్యాయం, మధుకర న్యాయం. చాలా గొప్ప విషయాలు నేర్చుకుంటున్నాం ఇవాళ నేర్చుకుంటున్న విషయాలు ఇంకెప్పుడు నేర్చుకోము. కాస్త ప్లీజ్ జాగ్రత్తగా వినండి. అందుకే ఇవాళ అధ్యాయాన్ని ఈ రోజుకు పెట్టాము. ఇవాళ కూడా అర్థం కాకపోతే ఇంకో క్లాస్ అయినా తీసుకుందాం, కానీ దయచేసి ఈ క్లాస్ చాలా జాగ్రత్తగా వినండి. ఈ క్లాస్ మొదట్లో మనం ఏం చెప్పుకున్నామో 3 భాగాలని చెప్పుకున్నాము. కర్మ ఫలం, కర్మ పైన ఆసక్తి, కర్మ చేయడము, కర్మ యొక్క ఫలితము. ఈ 3 ఉంటాయి ప్రతి కర్మకు అని తెలుసుకున్నాము. కర్మలు 3 రకాలని తెలుసుకున్నాము. ఏంటి? కర్మ, అకర్మ, వికర్మ. కర్మ అంటే పని చేయడము, వికర్మ అంటే చెడ్డ పని చేయడము,
అకర్మ అంటే పని చేయకుండా ఉండడము అనే విషయాలని తెలుసుకున్నాము. భగవంతుడు గనక ఏమంటున్నాడు, ఈ పనులన్నీ చేయడం కోసం అని చెప్పేసి నేను వర్ణాశ్రమ ధర్మాలు అందించాను. నేను వీటిని 4 వర్ణాలను అందించాను, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని. కానీ దాన్ని మన సంకుచిత భావాలతో కుల వ్యవస్థలోకి మార్చాము. ఆ మాట కృష్ణుడు లేదు, మనం అనుకుంటున్నాం. తర్వాత ఏమంటున్నాడు, నువ్వు గనక కోరికలు లేకుండా ఏదన్నా పని చేసినట్లయితే జ్ఞానం సాధించగలుగుతావు. ఒకసారి జ్ఞానం గనక సాధించగలిగిన వాడి అయినట్టయితే అప్పుడు నీ పాపాలన్నీ కరిగిపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పేసి చెప్తున్నాడు. ఆసక్తి ఉండకుండా చెయ్యి, అనవసరమైనటువంటి ఆసక్తి. ఏదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. తద్వారా అంటే ఆసక్తి అంటే పనిని శ్రద్ధగా చేయాలి. కానీ ఈ ఆసక్తి అంటే ఏదో ఫలితం ఆశించాలి, ఏదో చెయ్యాలి అనేది కాకుండా దొరికిన దాంతో వీలైనంత వరకు ఒక స్థాయి తర్వాత కోరికలను తగ్గించుకుంటూ పనిచేసి అప్పుడేం చేయాలి, రాగద్వేషాలను వదులుకోవాలి. మీరు ఏ అధ్యాయం చూసినా కూడా రాగద్వేషాలు వదులుకోవాలి అని చెప్పి చెప్తాడు భగవంతుడు. రాగం అంటే కోరిక, ద్వేషం అంటే దానిపైన కోపము. ఈ రెండు కూడా ఉండకూడదు అని చెప్పి చెబుతున్నాడు భగవంతుడు. మీరు ధ్యానం చేసినా సరే, భక్తి మార్గంలో వెళ్ళినా సరే, కర్మ మార్గంలో వెళ్ళినా సరే, జ్ఞాన మార్గంలో వెళ్ళినా సరే రాగద్వేషాలు వదిలి తీరవలసిందే. అవి వదిలి ఉండాలి. కర్మ పైన అనవసరమైనటువంటి ఆసక్తి ఉండకూడదు. అప్పుడేమవుతుందంటే మనము సంతుష్టులం అవుతాము, జ్ఞాన మార్గం వైపుకు వెళ్ళగలుగుతాము. మనకు వచ్చేసేటువంటి సంతోషము ఎంతో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకో, ఈ కర్మలన్నీ నాకు అర్పించు, నీకు చాలా సులభం. ఎందుకో తెలుసా, ఈ ప్రపంచంలో ఉన్నదంతా నేనే. బ్రహ్మార్పణం బ్రహ్మహైవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మనాహుతౌ బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఈ శ్లోకం తప్పకుండా అందరూ భోజనం చేసేటప్పుడు చదువుకోండి. ఇదొకటి. ఇంకోటి 15వ చాప్టర్లో 7వ శ్లోకం అనుకుంటా, అహం వైశ్వానరో, 14వ శ్లోకం అనుకుంటా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాన్ దేహమాశ్రిత. అది కూడా మీరు తప్పకుండా ఈ 2 శ్లోకాలని భోజనం చేసే ముందు తప్పకుండా చదువుకోవాలి అని చెప్పంటాడు. ఎందుకంటే యజ్ఞం లోపల వేస్తున్నటువంటి వస్తువులు, యజ్ఞంలో ఉన్న అగ్ని, యజ్ఞంలో సమర్పిస్తున్న నెయ్యి, యజ్ఞంలో ఉండేటటువంటి మంత్రాలు, యజ్ఞం చేస్తున్న వ్యక్తులు, ఆ ఫలితము అన్నీ కూడా నేనే. అంటే భగవంతుడు చెప్పేది ఏంటంటే చేసే ప్రతిదీ భగవంతుడి యొక్క స్వరూపమే. చాలా గొప్ప జ్ఞానం ఇది, ఇంతకంటే గొప్ప జ్ఞానం ఇంకా దొరకదు. కాబట్టి ఏదైతే ఈ గొప్పదైనటువంటి విషయం దొరుకుతుంది, బాబు ఉన్నదంతా ప్రపంచంలో నేనే, కాబట్టి నన్ను తలుచుకుంటూ ప్రతిదీ నాకు అర్పించు. అర్పించి నువ్వు చేసేటటువంటిది ప్రతిదీ ఒక యజ్ఞమే అవుతుంది. అంటే నా భావంతో నువ్వు చేసేది ప్రతిదీ యజ్ఞమే. యజ్ఞం అనగానే TANKYలో వై గురించి మాట్లాడబోతున్నామని మీ అందరికీ అర్థమైంది. ఈ అధ్యాయం చాలా ఉన్నతమైంది. చిన్న 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 పనులు కూడా మన పాపాలను ఎలా పోగొడతాయో భగవంతుడు చెప్తున్నాడు. 3వ అధ్యాయంలో ఇదేంట్రా దేవుడా నవ్వుతూ చేస్తున్న పాపాలు ఏడుస్తూ అనుభవించమని చెప్పాడు శ్రీనివాసు అన్నాడు కదా, నేను చెప్పలేదు, కృష్ణుడు చెప్పాడు. ఈ అధ్యాయంలో మనకు అన్ని సులభమైన మార్గాలు భగవంతుడు చెప్తున్నాడు. ఈ 12వ యజ్ఞాలు ఎంత సులభమైనవో తెలుసా. ముందుగా మనకు దైవ యజ్ఞం. ఈ 12 యజ్ఞాలు దైవ యజ్ఞం. ఇవి ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలో నేను షార్ట్ కట్ చెప్తాను. మొన్న కూడా నేను ఒక షార్ట్ కట్ చెప్పాను, జ్ఞాపకం ఉందా? 7 అశ్వాల గురించి ఒక షార్ట్ కట్ చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? సమాధానాలు మేము ప్రచురించినప్పుడు అందులో ఒక షార్ట్ కట్ రాసాం. ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి. ఎనీబడి? నేను సప్త ఇవి ఉన్నాయి కదా, ఏమంటారు వాటిని, అశ్వాల పేర్లు, ఛందస్సుల పేర్లు. నేను సింపుల్ గా ఒక షార్ట్ కట్ మెథడ్ రాశాను అందులో సమాధానాల్లో. ఎవరు చూడలేదా నేను పబ్లిష్ చేసిన సమాధానాలు? నేను పంపించిన సమాధానాల్లో ఒక షార్ట్ కట్ రాసి పంపించాను, మీరందరూ జ్ఞాపకం ఉంచుకుంటారని. ఏ తెలంగాణ యు బీజేపీ అని చెప్పి రాశాను. ఏ తెలంగాణ యు బీజేపీ అని చెప్పి రాశాను. ఏ తెలంగాణ యు బీజేపీ, అందులో మీకు అన్నీ వస్తాయి. ఏ తెలంగాణ యు బీజేపీ అని చెప్పి రాశాను అన్నమాట. అలాగే ఇప్పుడు ఇందులో కూడా ఈ 12కి నేను ఒక షార్ట్ కట్ తర్వాత చెప్తాను, ముందు జ్ఞాపకం ఉంచుకోండి. ముందు దైవ యజ్ఞం. 12 రకాల యజ్ఞాలలో దాదాపుగా మీరు ఇందులో కనీసం 7-8 చేస్తున్నారని గ్యారంటీ. అయితే ఇంకొకటి, ఈ 12 యజ్ఞాలు ఒకదాంతో ఒకటి సమానం కావు, దయచేసి అర్థం చేసుకోండి. కొన్ని ఉన్నత స్థాయివి, కొన్ని తక్కువ స్థాయివి. కానీ ఇందులో కొన్ని చేసినా కూడా మన లోపల పరిణతి వస్తుంది. మొదటిది దైవ యజ్ఞము.
దైవయజ్ఞం అంటే ఇంద్రుడు, అగ్ని, సూర్యుడు ఇవన్నీ అన్నమాట. అంటే వీళ్ళంతా కూడా ఫలితం ఆశించకుండా ఈ యజ్ఞాలు చేస్తారు. మనమంతా ఆ యజ్ఞాలు ఏవైతే చేస్తామో ఇంద్రుడికి, అగ్నుడికి, సూర్యుడికి వీళ్ళందరికీ చేసేటటువంటి యజ్ఞాలు ఫలాసక్తి లేకుండా, సో ఇంతకు ముందే మనం చెప్పాం ఏంటి, ఆసక్తి లేకుండా రాగద్వేషాలు వదిలి చేయాలి. అందులోపల మొదటిది దైవ యజ్ఞము, రెండవది బ్రహ్మయజ్ఞము. బ్రహ్మయజ్ఞం కాస్త కష్టము, ఇది మోక్షం తప్ప ముముక్షువులని బ్రహ్మయజ్ఞం అంటారు. అంటే ప్రతిదీ బ్రహ్మస్వరూపమే అని చెప్పి చూడడము, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి దాన్ని బ్రహ్మయజ్ఞము అంటారు. ఇక మూడవది ఇంద్రియ యజ్ఞము. ఇంద్రియ యజ్ఞం అంటే మీ అందరికీ తెలిసిందే, దమం తోటి మనం ఆల్రెడీ 3వ అధ్యాయంలో నేర్చుకున్నాము. దమం ద్వారా బాహ్య ఇంద్రియాలని నిగ్రహించుకోవడాన్ని ఇంద్రియ యజ్ఞం అంటారు. ఇంతెంత సులభం. ఇంద్రియ యజ్ఞం ఒక ఉదాహరణ చెప్పగలరా? ఏముంది, ఉపవాసం ఉండడం, సింపుల్ గా చెడ్డ వస్తువులను చూడకుండా ఉండడం, చెడు అనవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు చూడవద్దు, ఇలాంటివి సింపుల్ ఏవైతే ఉన్నాయో అవి, ఇదంతా ఇంద్రియ నిగ్రహం. 4వ యజ్ఞం పేరు మనోయజ్ఞము. మనోయజ్ఞాన్ని శమం అంటారని చెప్పి మనం గత వారం తెలుసుకున్నాము. సంయమనం పాటించడము, మనస్సుతో ఆసక్తిని చంపుకోవడము, అది కూడా యజ్ఞంతో సమానమే. అంటే ఒక బాగా ఇష్టమైన వస్తువుని ఆలోచన ద్వారా దూరం చేసుకోవడమే మనోయజ్ఞము. 5వది ఆత్మ సంయమ యజ్ఞము. ఇవన్నీ కూడా మనకు తర్వాత అధ్యాయంలో వస్తూ ఉంటాయి, ఇంకా డీటెయిల్ గా నేర్చుకుందాము. ఆత్మ సంయమ యజ్ఞము అంటే మనము 6వ అధ్యాయంలో నేర్చుకుంటాము. ఇది ధ్యాన యోగము. ఇక్కడ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటే దాన్ని ఆత్మ సంయమనం అంటారు. అంటే పైన ఉన్న 3, 4 ఏవైతే యజ్ఞాలు నేర్చుకున్నామో అవి 5వ యజ్ఞంలో కూడా వస్తాయి. దీన్ని ఆత్మ సంయమ యజ్ఞము అని చెప్పేసి అంటాము. ఇవన్నీ చేయలేరు, సరే ఇప్పుడు ఏం చేయాలి మరి అంటే అప్పుడు ద్రవ్య యజ్ఞము. మీ దగ్గర డబ్బు ఉంది, మీ చేతులతో భూదానం ఇవ్వండి, మీ చేతులతో హిరణ్యదానం ఇవ్వండి, మీ చేతులతో గోదానం అర్హులకు ఇవ్వండి, మీ చేతులతో వస్త్రదానం ఇవ్వండి, మీ చేతులతో పుస్తకాల దానం, విద్యాదానం ఇవ్వండి. ఇలా ఏదైతే చేస్తారో మీరు దాన్ని ద్రవ్య యజ్ఞం అంటారు. ద్రవ్యం అంటే కేవలం డబ్బే కాదు, ద్రవ్యం అంటే ఇవన్నీ కూడా మీరు మీ చేతుల మీదుగా ఇవ్వడము. దయచేసి డబ్బుని వేరే వాళ్ళకి ఇవ్వకండి. డబ్బు ఆశిస్తూ ఎంతో మంది మీ దగ్గరికి వస్తారు, మీ కోరికలు తీరుస్తామంటారు, మిమ్మల్ని ఉద్ధరిస్తామంటారు. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, ఆత్మానం. ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు, కేవలం దారి చూపించడం మాత్రమే ఎవరైనా చేయగలరు. ఆ దారిలో వెళ్ళవలసింది మీరే. కాబట్టి నన్ను ఫలానా గురువు గారు నన్ను ఉద్ధరిస్తా అన్నారు అంటే ఆయన తన తపోశక్తితో ఉద్ధరించే రోజులు కావివి. భగవానుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలే చెబుతున్నాను నేను. దయచేసి ఎవరి చేతిలో మోసపోకండి, ఎవరికి ఆస్తులు కూడబెట్టే అవకాశాన్ని కల్పించకండి, ఎవరికో మీ పిచ్చి భక్తితో మనుషులకు సేవ చేయకండి. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖం అందనేలా. ఎందుకు ఇంకా మనుషులను సేవించడం ఎందుకు? దయచేసి గౌరవించడం ఆపేయండి. నన్ను కూడా శ్రీనివాస్ అని పిలవండి, గురువు అని పిలవకండి. నేను కూడా ₹1 అడిగితే చెప్పు తీసుకుని కొట్టండి. దయచేసి ఎవరికి రూపాయి ఇవ్వకండి. మీ చేతులతో అర్హులైనటువంటి జనాలకు మాత్రమే మీరు ఇవ్వండి. ఒక ఆవును పోషించే వాడికి ఇవ్వండి, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రం ఇవ్వండి. మీరు చేసే అపాత్ర దానాలు మీకు పాపాలుగా మారతాయి, జ్ఞాపకం ఉంచుకోండి. మీరు చేసే ప్రతి అపాత్ర దానము మిమ్మల్ని పాపమై వెంట చుట్టుకుంటుంది. దయచేసి ఏ సంస్థలకు మీరు డబ్బులు ఇవ్వకండి. మీరంతటా మీరు కష్టపడి వెళ్ళండి, సమాజంలో కళ్ళు తెరిచి చూడండి, వాటికి మాత్రమే మీరు ఇచ్చుకోండి. అభివృద్ధి చెందని దేవాలయాలను అభివృద్ధి చేయండి. కొన్ని వందల వేల లక్షల దేవాలయాలు అభివృద్ధి చెందవు, వాటిని అభివృద్ధి చేయండి. ఎంతో మంది, వేలాది మంది చదువులేక బాధపడుతున్నారు, వారికి విద్యాదానం చేయండి. ఎంతో కొంత మీకు తెలిసిన ప్రతి సబ్జెక్టు నేర్పించండి వారికి. దయచేసి ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఏ వ్యక్తిని ఆరాధించకండి, గౌరవించండి. ప్రతి వ్యక్తిని గౌరవించండి, ఎవరిని ద్వేషించకండి. ఇన్ని మాటలు చెప్తారు మన వేదాలలో, పురాణాలలో, వీటిల్లో ఎన్నో రకాల విషయాలు చెబుతుంటారు. ఇది ఇలా చేద్దాం, అది అలా చేద్దాం, అది అట్లా చేయండి, దేవుడిని కోరుకుంటే ఇదవుతుంది, గురువుని కోరుకుంటే అదవుతుంది, ఇవన్నీ చెప్తారు. కానీ ఎవరైనా కూడా ఇప్పటి వరకు ఏ స్వామీజీ కానీ, ఏ ప్రవచనకర్త కానీ అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సుఖక్షమి చెప్పారా ఎక్కడైనా మనకు?
ఇలా పాటించండి. ఎవరన్నా చెప్పారా? సమశత్రౌచ మిత్రేచ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్. ఎవరన్నా ఇవి చేయమని చెప్పారా? శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాటలు నమ్మకుండా ఎవరెవరి వెనకాలో వెళ్ళి వాళ్ళకు వేలాది రూపాయలు సమర్పించుకుంటూ మన ధర్మాన్ని నాశనం చేయడం ఎంతవరకు కరెక్టు? ఒకళ్ళకు పాదాభివందనం చేయడం వల్ల మీకు ఏమీ రాదు. ఒకళ్ళ పాదాలని ఇది చేయడం వల్ల మీకు ఏ రకమైనటువంటి ఫలితాలు రావు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. తప్పకుండా గొప్ప ప్రవచనకర్తల దగ్గర, స్వాముల దగ్గర నేర్చుకోండి విషయాలు. గురుభక్తితో ఎంత మీరు మినిమంగా ఇవ్వగలరో అంత ఇవ్వండి నేర్చుకున్న విషయాలకు వారికి. కానీ సంస్థలకు వాటికి వీటికి ఇచ్చి చేయకండి. లేదా వారిని ఉద్దేశించి వారి పేరు మీద మీ సొంత పనులతో మీరే ఎక్కడైనా ఎవరికైనా దానం ఇచ్చుకోండి. విద్యాదానం కానీ, ఆవుల దానం కానీ, వస్త్రదానం కానీ, భూదానం, మీ ఇష్టం వచ్చింది. అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వకండి. నేను ప్రవచనకర్తను కాదు, నేను గురువు గారిని కాదు. నా పేరు శ్రీనివాస్, నేను ఒక రీసెర్చ్ స్కాలర్ని. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. దయచేసి మోసపోకండి. మీ డబ్బు, మీరు సంపాదించుకున్న డబ్బుని భగవంతుడు మీకు అవకాశం ఇచ్చినందుకు మీరు సరైన మార్గంలో పెట్టుకోండి. అది ద్రవ్యయజ్ఞము. తపయజ్ఞము, తపించడం, ఇది మనము తెలుసుకున్నాము. ఈశ్వర భావంతో తపించడం అనేది ఒక పవిత్ర కార్యము. ఇది ఇంతకుముందు నేర్చుకున్న తపస్సు ఏదైతే ఉందో అది ఈ 12 రకాల యజ్ఞాలలో ఒకటవుతుంది. ఆ తపించడం అనేటటువంటిది చాలా గొప్పది. ఇది మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, కాయం ద్వారా మీరు భగవంతుడు కొరకై చేసేటటువంటి ప్రతి పని తపస్సుకే వస్తుంది. మనస్సుతో భగవంతుడిని ధ్యానించడం, వాక్కుతో భగవంతుడి మంత్రాలు చదవడము, కాయంతో భగవంతుని పూజించడము. క్విజ్లో అడగచ్చు, మనం వాక్కాయాల ద్వారా తపస్సులు చేస్తాము. ఇక అన్నిటికంటే నా ఫేవరెట్ వచ్చింది, ఇది స్వాధ్యాయ యజ్ఞం. స్వాధ్యాయ యజ్ఞం అంటే చదువుకుంటున్నాము. ఋషులు మనకు అందించినటువంటి సంపదలు చదువుకోవడము. ఇప్పుడు మీరు చేస్తున్నదంతా స్వాధ్యాయమే. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా స్వాధ్యాయమే. మీరు నేర్చుకుంటున్న భాగవతము, భగవద్గీత లాంటి ఉన్నతమైన పుస్తకాలు ఉండగా మరేవీ అవసరం లేదు. ఆ రెండింటిని చదివితే పూర్తి జీవితానికి సరిపడ జ్ఞానం మనకు అందుతుంది. కాబట్టి ఆ స్వాధ్యాయ యజ్ఞం చేయండి. స్వ అధ్యాయము, మన గురించి మనము తెలుసుకోవడమే. ఇదే జ్ఞాన యజ్ఞం అని కూడా అంటారు. ఇది తర్వాత 9వది. తనను తాను అర్థం చేసుకోవడమే జ్ఞాన యజ్ఞము. ఈ రెండు ఒకటేనా? 8, 9 ఒకటేనా అంటే సుమారు సమానము. స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, బ్రహ్మయజ్ఞము సుమారు సమానము. ప్రతిదీ బ్రహ్మస్వరూపం అనుకోవడము బ్రహ్మయజ్ఞం అయితే, మన స్వస్వరూపం తెలుసుకోవడం స్వాధ్యాయ యజ్ఞం అయితే, అసలైన సత్యం తెలుసుకోవడమే జ్ఞాన యజ్ఞము. ఈ మూడింటికి ఉన్న చిన్న తేడాను నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ లో పెట్టాను, క్విజ్ లో అడగచ్చు. మరొకటిసారి చెప్తున్నాను. ప్రతిదీ బ్రహ్మస్వరూపమే, బ్రహ్మార్పణం బ్రహ్మ హైవిహి లాగా ప్రతిదీ బ్రహ్మస్వరూపమే తెలుసుకోవడమే బ్రహ్మ యజ్ఞము. నా అంతట నేను చదువుకుంటూ శాస్త్ర విజ్ఞానంలో నేనెవరినో తెలుసుకోవడము, ఋషులు నాకు అందించిన శాస్త్రాలను అర్థం చేసుకుంటూ జ్ఞానాన్ని తెచ్చుకోవడమే స్వాధ్యాయ యజ్ఞము. జ్ఞాన యజ్ఞం అంటే తప్పేది ఒప్పేది, జ్ఞానమేది అజ్ఞానమేది తెలుసుకోవడము. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనేటటువంటి అర్థాన్ని తెలుసుకోవడము జ్ఞాన యజ్ఞము. బ్రహ్మయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము మూడు ఒకేలాగా ఉంటాయి. కానీ మూడిట్లో చిన్న తేడాని నేను ఇప్పుడు తెలియజేశాను. ఇక తర్వాత ప్రాణాయామం. ప్రాణాయామం అందరికీ తెలిసిందే. మనం చేసే భస్త్రిక, తర్వాత కపాలభాతినే కాకుండా అనులోమ విలోమ చేస్తాం కదా, సూర్య చంద్ర నాడీ శోధన, ఇవి ఏవైతే టాప్ ప్రయారిటీతో చేయవలసినటువంటి ప్రాణాయామాలు ఖచ్చితంగా. ఇది మనము 6వ అధ్యాయంలో చాలా డీటెయిల్డ్ గా తెలుసుకుంటాము. 6వ అధ్యాయం మనకు 4 సెషన్స్ పడుతుంది. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. 6వ అధ్యాయం పడుతుంది. అప్పుడు మనం ఇది చాలా డీటెయిల్ గా తెలుసుకుంటాం ప్రాణాయామం. 11వది ఆహార యజ్ఞము. ఆహార యజ్ఞం అంటే అది మితంగా ఉండాలి, హితంగా కూడా ఉండాలి. మితంగా ఉండాలంటే హాఫ్ ఫుడ్ తినాలి, హాఫ్ నీళ్లు, మిగతాది వదిలేసేయాలి. ఒక పావు భాగం, సగం భోజనము, ఒక పావు భాగము నీరు, మిగతా పావు భాగము గాలి అటు ఇటు కదలడానికి ఉపయోగించాలి. దాన్ని ఆహార యజ్ఞం అంటారు. ఈ 11లోంచి వచ్చినదే 12వది, దాన్ని ప్రాణ హోమం అంటారు. ఇది కొద్దిగా జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. కొద్దిగా పేషెన్స్ పెట్టండి ప్లీజ్. మనం గాలి పీల్చుకుంటాము, దాన్ని వదలము.
వదలకుండా లోపలికి తీసుకుంటాము. దాన్ని కుంభకం అంటాం. అప్పుడు ఏం చేసాం, లోపల ఉంచుకున్నాం దాన్ని. కుంభక ప్రాణాయామం అంటారు దీన్ని. లోపల ఉంచుకున్నాం, దాన్ని వదలట్లేదు. అలా హృదయం దగ్గరికి తీసుకున్నాం. హృదయం నుంచి విశుద్ధి దగ్గరికి తీసుకొచ్చాం. విశుద్ధి నుంచి ఆజ్ఞ దగ్గరికి తీసుకొచ్చాం. ఆజ్ఞ నుంచి సహస్రారం దగ్గరికి తీసుకొచ్చాం. అందరికీ తెలుసు కదా, ఈ సహస్రార చక్రమే మనకు భగవంతుడికి ఉన్న యాంటెనా. దీన్నే కనెక్షన్ అంటారు. అందుకే చిన్న పిల్లలకు ఇది మెత్తగా ఉంటుంది. నేను రేపు క్విజ్ లోపల యాంటెనా ఏది అంటే మీరు చెప్పాలి, ఇది యాంటెనా అని చెప్పేసి చెప్పాలి. సహస్రారము. ఈ సహస్రారం నుంచి ప్రాణం వదులుతారు. దీన్ని ప్రాణ హోమం అంటారు. ఈ ప్రాణ హోమం చేయడానికి మితాహారం అవసరము. మీరు ఆహారం ఫుల్గా ఇక్కడ దాకా తింటే ఆ గాలి అటు ఇటు వెళ్ళడానికి ప్లేస్ ఉండదు. కాబట్టి ప్రాణహోమం అవసరము. ప్రాణహోమానికి కొంత మితాహారం అవసరము. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవేంటి? దైవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, ఇంద్రియ యజ్ఞము, మనోయజ్ఞము, ఆత్మ సంయమ యజ్ఞము, ద్రవ్య యజ్ఞము, తపోయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, ప్రాణాయామము, ఆహారము, ప్రాణహోమము అనేటటువంటి ఈ 12 విషయాలని మనము గొప్ప యజ్ఞాలుగా భగవంతుడు మనకు తెలియజేసినట్టుగా తెలుసుకున్నాము. వీటిని షార్ట్ కట్ యాజ్ యూజువల్ నేను మీకు ఆ రోజు ఇవ్వన సమాధానాల్లో, లేకపోతే ఇప్పుడు చెప్తాను. జ్ఞాపకం ఉంచుకున్న వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోండి. మనం ఉన్నటువంటి స్టేట్ ఏంటి? తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్కి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కువగా రిజిస్ట్రేషన్స్ నుంచి వస్తుంది. రిజిస్ట్రేషన్స్ లో మనకు జీపీఏ, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని చెప్పేసి ఇస్తారు. తెలంగాణ స్టేట్ లో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీకి బిడ్ చేయడానికి మ్యాడ్ గా జనాలు తయారయ్యారు. టిఎస్ తెలంగాణ స్టేట్, జీపీఏ బిడ్, బిఐడి బిడ్, ఎంఏడి మ్యాడ్. సో ఇవి మీరు గనక గుర్తుంచుకున్నట్లయితే మీకు అన్ని కూడా కవర్ అవుతాయి. దయచేసి ఒకసారి చూసుకోండి. ఇక తర్వాత ఈ 12 యజ్ఞాలు అయిపోయిన తర్వాత ఏమంటున్నారు ఆయన? హలో, ఎవరన్నా మాట్లాడుతున్నారా? మ్యాడ్ గురించి చెప్పారు, అది మళ్ళీ చెప్తారా? తెలంగాణ స్టేట్ కూర్చొని కాళ్ళతోటి. హలో, జీపీఏ బిడ్ మ్యాడ్. అదేంటండి బిడ్ మ్యాడ్ ఏంటి? బిడ్ అంటే అదే మనకు. బి అంటే బ్రహ్మ, ఐ అంటే ఇంద్రియ, డి అంటే దైవ, ఎం అంటే మనోయజ్ఞం, ఆత్మ సంయమ యజ్ఞం, దైవ యజ్ఞం. ఈ 12 మీరు ప్రవచనం చూసి జ్ఞాపకం ఉంచుకోండి. తర్వాత ఈ షార్ట్ యూజ్ చేసి లైఫ్ టైం జ్ఞాపకం ఉంచుకోవచ్చు. అప్పుడు ఏమంటున్నాడు భగవంతుడు? ఇంకా ఈ రకమైన యజ్ఞాలు గనక చేసినట్లయితే యజ్ఞం నుంచి నీకు ఒక ప్రసాదం వస్తుంది, అంటే ఒక ఫలితం వస్తుంది. ఈ 12 రకాల యజ్ఞాలు చేయడం ద్వారా నీకు ఒక ఫలితం వస్తుంది. ఆ ఫలితంని అమృతంగా స్వీకరించు. ఆ ఫలితాన్ని అమృతంగా స్వీకరించు. వేరే వాటితో షేర్ చేసు. ఎవరో మ్యూట్ లో ప్లీజ్, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. వినిపిస్తుంది, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. అందరూ మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ఎవరిదో. శ్రీవాణి గారు చెప్పండి. మీది మ్యూట్ లో లేదు, సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. ఓకే సార్. కాబట్టి ఏమవుతుందంటే ఆయన ఏమంటున్నాడంటే ఈ యజ్ఞ ప్రసాదం ఏదైతే ఉందో 12 రకాల యజ్ఞాలు ఇందులో అందరూ, ఇప్పుడు నాకు తెలుసు ఇందులో ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు. ఇందులో కొంతమంది అయినా యోగాసనాలు చేస్తున్నారు, కొంతమంది అయినా ప్రాణాయామాలు చేస్తున్నారు, కొంతమంది అయినా కూడా ఉపవాసాలు అవి ఉంటున్నారు, కొంతమంది అయినా తపస్సు ధ్యానము చేస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు మీరు చేయట్లేదా ఇవన్నీ? నౌ యూ షుడ్ బి వెరీ హ్యాపీ అబౌట్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ఆన్ ద వెరీ రైట్ ట్రాక్. మీరు ఎప్పుడైతే రైట్ ట్రాక్ లో ఉన్నారో యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. భగవంతుడు చెప్పిన మార్గంలో వెళ్ళడమే మన జీవిత లక్ష్యము. భగవంతుడు చెప్పిన మార్గంలో వెళ్తున్నారు మీరు. ఇందులో కొంతమంది స్వాధ్యాయం చేస్తున్నారు. నాకు తెలిసి భగవద్గీత గ్రూప్ లో చాలా మంది పారాయణం నేర్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది పారాయణం ద్వారా ఇటు మీకు స్వాధ్యాయం అవుతుంది, అటు మీకు తపస్సు అవుతుంది కాదా? భగవంతుడికి అభిషేకాలు అవి చేసే వాళ్ళు చాలా మందే ఉంటారు. నేను ఇప్పుడు చేయి లేపమంటే నాకు తెలుసు బోల్డంత మంది లేపుతారు. మీరు చేస్తున్నారా లేదా? పుణ్యం వస్తుందా రావడం లేదా? కాబట్టి యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ బీన్ డూయింగ్. కానీ కర్మ ఆసక్తిని, కర్మ ఫలం గురించి తగ్గించుకుంటే మీరు చేస్తున్న పనులు కరెక్ట్. చాలా సింపుల్. భగవంతుడు 3వ అధ్యాయంలో మనల్ని భయపెట్టి 4వ అధ్యాయంలో మనకు కొన్ని టూల్స్ పెట్టాడు. అందులో ఉన్నతమైనవి మనం చేయకపోవచ్చు. జ్ఞానయజ్ఞం, స్వాధ్యాయజ్ఞం, బ్రహ్మయజ్ఞం 3 అన్నిటికంటే ఉన్నతమైనవి. అవి మనం చేయడం లేదేమో, కానీ మిగతావైతే చేస్తున్నాం కదా. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, మెల్లమెల్లగా చేస్తాము. కాబట్టి ఈ జ్ఞానం
ఎక్కడి నుంచి వస్తుంది? కర్మ నుంచే వస్తుంది. కర్మలలో నుంచి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల నీకు మోక్షం వస్తుంది. ఎందుకంటే కర్మలన్నీ కూడా జ్ఞానం వైపే పయనిస్తాయి. సముద్రంలో మనకు ఎక్కడ పడ్డ నీరైనా సముద్రం వైపే పయనించినట్టుగా, ఎవరికి నమస్కారం పెట్టినా కేశవుడి వైపే వెళ్ళినట్టుగా, మనం ఏ పని చేసినా కూడా అది జ్ఞానంలోనే పరిసమాప్తి అవుతుంది అని అద్భుతమైనటువంటి విషయాన్ని భగవంతుడు 32, 33 శ్లోకాలలో మనకు అందించాడు. అందించి చెప్తున్నాడు అనమాట. ఇలా మనం సంసారంలో కొట్టుమిట్టాడుతున్నాము, పాపాలు చేస్తున్నాము, అజ్ఞానంతో మోహంతో ఉన్నాము. కానీ భగవంతుని నిజంగా ఆశ్రయించినట్లయితే జ్ఞాన నౌకలో నిన్ను బయటపడేస్తాను అని చెబుతున్నాడు భగవంతుడు. జ్ఞానం మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చూడండి. ముందేమో మన ప్రారంధాన్ని నాశనం చేస్తుంది అన్నాడు. దాన్ని జ్ఞాన అగ్ని అన్నాడు. జ్ఞాన యజ్ఞాల ద్వారా ప్రతి ఒక్కరికి ఒక మార్గాన్ని ఆయన అందించాడు. జ్ఞాన తపస్సు ద్వారా తపస్సు ఎలా చేయాలో తెలిపారు. ఇప్పుడు భగవంతుడు ఏమంటాడంటే సంసారుల కోసమై మీకున్నటువంటి సంసారాలకు ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి? మోహం. ఇది క్విజ్ లో నేను అడగచ్చు, జాగ్రత్తగా వినండి. సంసారాలకు ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మోహం. ఎవరో ఇంకా మాట్లాడుతున్నారండి. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్, దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. సంసారాలలో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లము ఎవరో వాణి మాట్లాడుతున్నారు. గారు మ్యూట్ చేయలేదండి. మీ అందరికీ వినిపిస్తుందా నా గొంతు? ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒకళ్ళు మాట్లాడుతుంటే ఒకళ్ళకి వినిపించదు. వినబడుతుందండి. సరే, జాగ్రత్త. అయితే కాబట్టి ఏదో చెప్పి మర్చిపోయా. ఏం చెప్పాను? సంసారులకు మోహం ఉంటుంది. సంసారాలకు ఉన్నటువంటిది మోహం. కాబట్టి ఆ మోహాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. ఆ మోహాన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే దయచేసి అజ్ఞానాన్ని పోగొట్టుకో. అది అప్పుడు జ్ఞానం అనేది నిన్ను ఒక నౌకలో బయటికి తీసుకెళ్తుంది. తీసుకెళ్లి అగ్ని గనక సమిధలని ఏ విధంగానైతే నాశనం, ఈ కర్రలన్నింటినీ నాశనం చేసి దగ్ధం చేస్తుందో, నీ పాపాలను, నీ అజ్ఞానాన్ని కూడా జ్ఞానము దగ్ధం చేస్తుంది. అంటే మన కర్మలన్నింటినీ కూడా దగ్ధం చేస్తుంది. మన మోహాన్ని దగ్ధం చేసి మనము నావలో ఉన్నాం. ఆ నావ అటు ఇటు ఇటు అటు అటు ఇటు సముద్రంలో కొట్టుకుపోతుంది. సంసారం అనే ఊబి లోపల ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం మోహం. ఈ మోహంలో ఉన్న వారికి కాస్త జ్ఞానం ఏంటంటే నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను 50 ఏళ్ల తర్వాత వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళాలి, కాబట్టి నేను అటాచ్మెంట్ తగ్గించుకోవాలి, కొద్ది వైరాగ్య భావన తెలుసుకోవాలి అనే జ్ఞానం వచ్చిందంటే, అనే కర్మ జ్ఞానం వచ్చిందంటే నిజమైన జ్ఞానం రావడానికి ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. ఎవరికి శ్రద్ధ ఉంటుందో వారికి మాత్రమే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఎందుకు గొప్పది అంటే జ్ఞానానికి మించింది లేదు. ప్రతి కర్మ జ్ఞానంలోనే ఎండ్ అవుతుంది. కర్మ చేయగా 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 కొన్ని రోజులు కర్మ చేసి కర్మ పైన డిటాచ్మెంట్ పెంచుకుని జ్ఞాన మార్గంలోకి ఎంటర్ అయ్యి జ్ఞాన మార్గంలోంచి మోక్ష మార్గంలోకి ఎంటర్ అవుతాము. ప్రతి కర్మ జ్ఞానంలో మారవలసిందే. భగవద్గీత కూడా కర్మలోంచి భక్తి, భక్తిలోంచి జ్ఞానంలోకి మనని తీసుకెళ్తుంది. కాబట్టి ఈ జ్ఞాన నౌక మనను అజ్ఞానంలోంచి తీసుకెళ్ళిపోయి మన కర్మలన్నింటినీ దగ్ధం చేస్తుంది. అందుకే ఏమంటున్నాడు? నహి జ్ఞానేన పవిత్రం సదృశం ఇహమి అని అంటాడు. ఇహమి జవేత్ ఏదో అంటాడు కదా. అంటే జ్ఞానానికి మించినటువంటి పవిత్రమైనటువంటిది, దానికి సమానమైనటువంటి గొప్పది ఇంకేది లేదు. కానీ అది లభించాలంటే శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధ కోసం మాత్రమే నువ్వు గురువుల దగ్గరికి వెళ్తావు. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు 3 విషయాలు నువ్వు చేయాలి. మొదటిది శ్రవణం, రెండోది మననం, మూడోది నిధిధ్యాసనం. ముందు గురువు గారికి పాదాభివందనం చేస్తాం. పూర్వకాలంలో పాదాభివందనం చేస్తాం. దాన్ని ప్రణిపాతం అంటారు. తర్వాత పరిప్రశ్న, వారిని సరైన ప్రశ్నలు అడగడం ద్వారా, వారికి సరైన సేవలు చేయడం ద్వారా. ప్రణిపాతం, పరిప్రశ్న, సేవనం, ఈ మూడింటిని శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనొచ్చు. అంటే వినడం, విన్నదాన్ని పరిప్రశ్నలు వేయడం ద్వారా మననం. ఆ రోజు మీరు ఏదో చెప్పారు కదా, ఇప్పుడు మన ప్రశ్నావళి కూడా ఒక రకంగా చెప్పాలంటే మననం చేయించేదే. ఎందుకు మననం చేస్తున్నాము? ఎందుకు మనం నివృత్తి కోసం ఒక అరగంట గంట రోజు పెట్టుకుంటున్నాము, వారానికి ఒకసారి? ఎందుకంటే మనకు మననం అవుతుందని.
మీకు పాత ప్రశ్నావళి అన్ని ప్రింట్అవుట్లు తీసుకోమని చెప్పాను. కొంతమంది అవగాహన అత్యద్భుతంగా చెప్తున్నారు. అసలు మీ జవాబులు అవి చూసిన తర్వాత నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో. కొంతమంది నోట్స్ తయారు చేసుకుంటున్నారు, కొంతమంది అత్యద్భుతమైనటువంటి అవగాహన ఆడియోలు పంపిస్తున్నారు. ఆనందంతో నాకు రాధా గారికి, సారిక గారికి ఎంత సంతోషం వేసిందో చెప్పలేదు. కాబట్టి అక్కడ మీకు మననం జరుగుతోంది. నిధిధ్యాసనం అంటే ప్రింటింగ్, ఇంప్రింటింగ్, ముద్ర వేసుకోవడం. అది గురువు గారికి సేవ చేయడం ద్వారా, అంటే మన మనస్సుని మధించడం ద్వారా. ఇక్కడ ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవన అంటే, ప్రణిపాతం అంటేనేమో సాష్టాంగ నమస్కారం పడి అన్ని నేర్చుకోవడము. పరిప్రశ్న అంటే ప్రశ్నలు జవాబులు. మన ఉపనిషత్తులన్నీ కూడా అలా వచ్చినవే, ప్రశ్నోత్తరాల ద్వారా వచ్చినవే. ఆ జ్ఞానాన్ని పరిప్రశ్నల ద్వారా మననం చేసుకోవాలి. మననం చేసుకున్న వాటిని ముద్రించాలి సేవ ద్వారా. అలా చేసుకో అర్జున, నువ్వు జ్ఞానివి కావాలి. ఎందుకంటే కేవలం శ్రద్ధ ఉన్న వాళ్ళకు మాత్రమే జ్ఞానం లభిస్తుంది, ఎవరికి పడితే వారికి జ్ఞానం లభించదు. కాబట్టి నువ్వు జ్ఞానం సంపాదించాలి. కర్మ చెయ్యి, కర్మ ఫలితాలను వదిలేయి, నాకు అంకితం చెయ్యి. నీకు వదిలేయడం కష్టమవుతుందా? ముందు ఆసక్తిని వదిలేయమన్నాడు భగవంతుడు మొదటి లోపల, ఎప్పుడు కామ సంకల్ప వర్జిత అన్నప్పుడు. ఇప్పుడు భగవంతుడు 41వ శ్లోకంలో ఏమంటానంటే, ఫలితాలను నాకు అర్పించు అంటున్నాడు. జాగ్రత్తగా వినండి, మరొక్కసారి చెప్తాను ఈ విషయము, కొద్దిగా పట్టుకోండి ప్లీజ్. కర్మ చేయడానికి 3 విషయాలు కావాలి. కర్మ పైన ఆసక్తి, కర్మ అసలు చేయడము, కర్మ యొక్క ఫలితము. భగవంతుడు కామ సంకల్ప వర్జిత అన్నప్పుడు కర్మ పైన ఆసక్తి వదిలేయమని చెప్పాడు. ఇప్పుడేమన్నాడు? కర్మ ఫలితాలను 41వ శ్లోకంలో నాకు అర్పించేసే అన్నాడు. అంటే కర్మ మాత్రం చెయ్యి, ఈ 2 చెయ్యకు. ఇలా అయినట్టయితే నీకు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పాపము అంటుకోదు. నువ్వు పాపాత్ముల కంటే పాపాత్ముడు అయినా కూడా నీకు పాపం అంటుకోదు అని మనం గత వారం కూడా తెలుసుకున్నాము. ఎప్పుడైతే సంకల్పం ఉండదో, గత వారం మనము మన వీరి గురించి కూడా తీసుకున్నాం, యుద్ధం చేసే వారి గురించి కూడా చెప్పుకున్నాము. వారు ఎంతో మందిని చంపుతారు, వాళ్ళకి పాపం అంటుందా? ఉండదు. బాధ్యతాయుతంగా కేవలం వారి కర్మను చేసినప్పుడు వారికి ఎటువంటి కర్మలు అంటవు. ఆ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. భగవంతుడు ఏమంటున్నా అంటే, నీకు జ్ఞానం రావాలి అంటే నీకు అనాయాసంగా వచ్చినటువంటి మాత్రమే తీసుకో. అజగర న్యాయం, మధుకర న్యాయం ద్వారా వచ్చినటువంటి గొప్ప విషయాలలో వాటిని మాత్రమే స్వీకరించు. కర్మ ఫలాలన్నింటినీ భగవంతుడికి అర్పించేసాయి. కర్మ పైన ఆసక్తి లేదు, కర్మ ఫలితాల పైన పట్టింపు లేదు, కర్మ మాత్రం చేస్తున్నాను నేను. ఇందులో ఒక పాయింట్ నేను అన్నాను ఇప్పుడు లాస్ట్లో, జాగ్రత్తగా కర్మ నేను చేస్తున్నాను అన్నాను కదా. ఈ నేను అనేది 5వ అధ్యాయంలో తీసేస్తాం. మనకున్నటువంటి 3 ఈ 2 ఏమో ఇప్పుడు భగవంతుడు లాగేశాడు, కర్మ చేయడం. ఈ కర్మ నేను చేస్తున్నాను అన్నాను కదా. తర్వాత అధ్యాయంలో కర్మ నేను అనేది కూడా, నేను చేస్తున్నాను కూడా లాగేస్తాడు భగవంతుడు. దాంతో 5వ అధ్యాయం వచ్చేసరికి కర్మ జరుగుతూ ఉంటుంది, అది నేను చేశాను అనే భావన కూడా ఉండదు. భగవంతుడు ఒక్కొక్క మెట్టు మనని ఎక్కిస్తున్నాడు. అసలు పనే చేయను అన్నటువంటి అర్జునుడితోటి పని నువ్వు చేసి తీరాల్సిందే అని 3వ అధ్యాయంలో చెప్పాడు. పనిని అద్భుతంగా ఎలా చేయాలో చెప్పాడు. పనిపైన ఆసక్తి, అనవసరమైనటువంటి ఆసక్తి ఉండక్కర్లేదు. వర్క్ ఇన్సెసెంట్లీ బట్ నాట్ బి అటాచ్డ్ టు అని చెప్పాడు భగవంతుడు. ఇప్పుడు ఏమంటున్నాడు? కర్మ యొక్క ఫలితాన్ని నాకు అర్పించేసేసే అర్జున. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీకు ఒక వివేకం దొరుకుతుంది. ఎప్పుడైతే నువ్వు నేను చెప్పిన పని చేస్తానో నీకు తెలియకుండా నీ చేతిలోపల ఒక వెపన్ వస్తుంది. ఆ వెపన్ ఏమంటారో తెలుసా? ఖడ్గం అంటారు, జ్ఞాన ఖడ్గం అంటారు. ఈ జ్ఞాన ఖడ్గం ఎందుకంటే ఎప్పుడైతే నీకు కర్మ ఫలితం వదిలేస్తావో అప్పుడు మాత్రమే నీకు జ్ఞాన ఖడ్గం అందుతుంది. అంటే కొన్ని మంత్రాలు చదివితే మనకి ఎట్లా అయితే శక్తులు వస్తాయో అదే విధంగా కర్మ యొక్క ఆసక్తిని, కర్మ ఫలితాలను వదిలేసినప్పుడు మనకు ఆలోచన శక్తి పెరుగుతుంది. ఎందుకంటే కర్మ చేస్తున్నంత వరకు కర్మ పైన ఆసక్తి, కర్మ ఫలితాలపైన ఆలోచనలు ఉండడం వల్ల వేరే విషయం ఆలోచించము. మనలో ఎంతమంది మన ఇంటి చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారా? మన దేశంలో ఏం జరుగుతుంది, అన్ని దేశాలలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే ముందు చిన్న చిన్న విషయాలను మర్చిపోవాలి. మళ్ళీ జాగ్రత్తగా వినండి. చిన్న చిన్న పెట్టి థింగ్స్ కనుక వదిలేసినట్టయితే పెద్ద విషయాలు పట్టుకోవచ్చు. ఆ పెద్ద విషయాలను పట్టుకోవడానికి వివేకం కావాలి. ఆ వివేకం అనేదే ఈ ఖడ్గము, జ్ఞాన ఖడ్గము. ఈ జ్ఞాన ఖడ్గం మనకి ఎప్పుడు వస్తుంది? కర్మ పైన ఆసక్తి, ఫలితాలు వదిలేసినప్పుడు వస్తుంది. భగవంతుడు టీ అని చెప్పి తపస్సు గురించి చెప్పి ఈ అధ్యాయంలో మొదటి భాగంలో ఏం చెప్పాడు? తపస్సు ఎందుకు చేయాలి అంటే, నేను అవతారాలు
ఎత్తాను, ఈ అవతారాలు కారణ జన్మున్నాయి ఎత్తాను, కాబట్టి నాకు చేసే ప్రతి పూజ తపస్సు అని చెప్పి భగవంతుడు జ్ఞాన తపస్సు అందించాడు. తర్వాత భగవంతుడు ఏం చేశాడు, మనకు జ్ఞాన అగ్ని ద్వారా మన పాపాలు ఎలా కరిగించుకోవచ్చో చెప్పాడు. తర్వాత సంసారులమైనటువంటి మనని నౌకలో ఎలా బయటికి తీసుకెళ్లాలో చెప్పాడు. తర్వాత భగవంతుడు యజ్ఞాలు ఎలా చేయడం ద్వారా క్రమ పద్ధతిలో మనం ఎదగవచ్చు అనే విషయాన్ని తెలియజేశాడు. 12 రకాల యజ్ఞాలు. తర్వాత భగవంతుడు మనకు కర్మ పైన ఆసక్తి, కర్మ ఫలితం గనక వదిలేయగలిగితే వివేకం పెరుగుతుంది. ఆ వివేకం అనేటటువంటి ఖడ్గంతోని అజ్ఞానాన్ని ఖండించు. అంటే ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట, ఇవన్నీ చాలా పెట్టి థింగ్స్ అని చెప్పి అర్థమవుతుంది. ఇది మామూలుగా మనకు అర్థం కాదు. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వైరాగ్యం మనకు 3 రకాలుగా వస్తుంది. అందులో ఏంటంటే శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని 3 రకాలు ఉన్నాయన్నమాట. అందులోపల ఏమవుతుందంటే ఈ శ్మశాన వైరాగ్యం, శ్మశానం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయ్యో జీవితంలో ఇదా మనం సాధించింది, ఇందుకోసమా మనం ఇవన్నీ చేసింది అనేటటువంటి భావన తెలుస్తూ మనకు వైరాగ్యం కలుగుతుంది. స్నానం చేసేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం మామూలు మనుషులం అయిపోతాము. ప్రసూతి వైరాగ్యంలో అదే విధంగా బాధపడతాము. అయ్యో ఒక వ్యక్తి జీవితాన్ని నేను నిశ్చయించాను, ఒక వ్యక్తి భూమి మీదకి రావాలంటే, ఒక జీవి భూమి మీదకి రావాలంటే ఇంత కష్టపడవలసి వస్తుందా అన్నటువంటి విషయం తెలుసుకున్నప్పుడు అది ప్రసూతి వైరాగ్యం. అది కూడా పిల్లవాడిని చూసిన తర్వాత మర్చిపోతామని గత వారం అనుకున్నాం. పురాణ వైరాగ్యం, పురాణం వింటున్నంతసేపు నేను చేస్తున్నటువంటి తప్పులు, ఇప్పటి నుంచి నేను సన్మార్గంలో ఉంటాను అని అనుకుంటాం. కానీ తర్వాత పురాణం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. ఎన్నో చిన్న చిన్న తప్పులు చేస్తూ 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 ఉంటూ మన వివేకాన్ని నాశనం చేసుకుంటాము. ఆ అజ్ఞానం అంతా దూరం కావాలి అంటే అనవసరమైన కర్మలపైన ఆసక్తి వదిలి బాధ్యతాయుతంగా చేయవలసిన వాటిని చేయాలి. ఇవి ఒక రోజులో వదులుకోవలసినవి కాదు, క్రమ పద్ధతిలో వదులుకోవలసినవి. పుట్టగానే అన్ని వదిలేసేసేయమని ఎవరు చెప్పలేదు కదా. ఇక్కడ 25 ఏళ్ళు చదువుకోవాలి ధర్మాచరణ, 25 ఏళ్ళు అర్ధకామాలు, ఇంకా 50 ఏళ్ల తర్వాత అయినా మనము మోక్ష మార్గం వైపు ప్రయాణించాలి. అప్పుడు మనం చేసేటటువంటివి బాధ్యతాయుతంగానే ఉండాలి తప్ప మనకు కామ సంకల్పాలతో కూడినవై ఉండకూడదు. కామ సంకల్పాలను వదిలేస్తూ, ఫలితాలను వదిలేస్తూ, ఆలోచనని కేంద్రీకరించుకుంటూ, క్రమ పద్ధతి లోపల ధ్యానము అవి చేసుకుంటూ, ఫోకస్ అనేది పెంచుకుంటూ, ఏకాగ్రత నిలుపుతూ, చిత్త శుద్ధిని, చిత్త నిశ్చలతను, చిత్త నైశ్చల్యం అంటారు దాన్ని, ఈ రెండింటిని సాధించాలి. అప్పుడు ఏమవుతుందంటే అర్జున, ఆ వ్యక్తి అజ్ఞానమంతా పోగొట్టుకున్నాడంటే అన్ని సందేహాలు పోగొట్టుకుంటాడు. సర్వ సంశయ విముక్తుడు, అన్ని సంశయాలకి అతడు దూరంగా ఉంటాడు. ఓ అర్జున, నువ్వు అటువంటి గొప్పవాడివి కావాలి. జ్ఞాపకం ఉంచుకో, నువ్వు వెలిగితేనే పక్కనున్న దీపాన్ని వెలిగించగలవు. వెలగని దీపం ఇంకొక దీపాన్ని వెలిగించలేదు. ముందు నువ్వు పాటిస్తూ వేరే వారికి చెప్పు, అందరికీ నేర్పించు. నువ్వు సర్వ సంశయ విముక్తుడవి కావాలి అర్జున. వివేకం అనే ఖడ్గంతో ఈ అజ్ఞానాన్ని ఖండించు అని చెప్పేసి మనకు గొప్పదైనటువంటి ఈ అధ్యాయాన్ని అందిస్తూ, ఈ అధ్యాయం తర్వాత అధ్యాయంలో కర్తృత్వ భోక్తృత్వ భావనలు ఎలా వదలాలి, 5వ అధ్యాయంలో కాస్త కర్మ కాస్త జ్ఞానము చెబుతూ కర్మ నేను చేస్తున్నాను అనే భావాన్ని కూడా వదిలేయాలి అంటాడు. ఇది క్రమ పద్ధతిలో ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కానీ ఒక్క రోజులో వచ్చేది కాదు. గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు కూడా వాటిని వదలాలి అని అనిపించదు. ఎందుకంటే రోజులు అలా గడుస్తున్నాయి. ధృతరాష్ట్రుడికి అంతే, పిల్లలందరూ చనిపోతారు, యుద్ధం అయిపోయింది. రోజు పొద్దున్నే ధర్మరాజు వస్తుంటాడు, వచ్చేసి పెదనాన్న అంటాడు, కాళ్ళకి దండం పెడతాడు, మర్యాదలు చేస్తాడు ఆయనకి. ఆయన కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకుంటాడు తల మీద. చల్లుకున్న తర్వాత ఆయన అన్ని సలహాలు తీసుకుంటాడు. మళ్ళీ యథావిధిగా తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు ధర్మరాజు. ఇక ధృతరాష్ట్రుడికి పరిచారకలు వాళ్ళు వీళ్ళు వస్తారు, సకల సేవలు చేస్తారు, భోజనం అవుతుంది, అన్ని అవుతుంది. ఆ టైం లోపల భోజనం తీసుకుని భీముడు వస్తాడు. నేను వడ్డిస్తాను, మా పెదనాన్నకు నేను వడ్డిస్తాను అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి పెదనాన్నకు వడ్డిస్తూ చచ్చేటి తిడుతూ ఉంటాడు. చూడు, నీ పిల్లల్ని నేను ఇలా చంపాను, నీ పిల్లల్ని అలా చంపాను అని చెప్పి తిడుతూ ఉంటాడు. తిడుతూ ఉంటే నకులుడు సహదేవుడు చాట్ నుంచి చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటారు అన్నమాట. వాళ్ళకి తెలుసు భీముడికి చాలా కోపం ఉంది ధృతరాష్ట్రుడి పైన అని. సో తర్వాత భీముడు వెళ్ళిపోతాడు. మళ్ళీ రోజంతా ధృతరాష్ట్రుడు ఆనందంగా ఉంటాడు. భీముడు వచ్చిన ఒక 10-15 నిమిషాలు బాధపడుతూ ఉంటాడు అన్నమాట.
సరే కొన్ని రోజుల తర్వాత ధృతరాష్ట్రుడు తమ్ముడైన విదురుడు వస్తాడు. విదురుడు వచ్చిన తర్వాత ఏమయ్యా ఎలా ఉన్నాయి రోజులు అంటే తమ్ముడిని పట్టుకొని బోర్న ఏడుస్తాడు. ఏమైందన్నయ్య అంటే రోజు అంతా ఎంజాయ్ చేస్తున్నాను కానీ భీముడు పెట్టే ఈ పాపిష్టి తిండి మాత్రం రోజు తింటున్నానయ్యా, పావు గంట సేపు నన్ను ర్యాగింగ్ చేసేసి వెళ్తున్నాడు, రోజు బాధ పెట్టేస్తున్నాడు నన్ను అని చెప్పేసి చెప్తే అప్పుడు అంటాడు, అన్నయ్య నీ పిల్లలందరూ చనిపోయారు, నీకు ఇప్పుడు ఏముందని ఇంకా ఈ గృహస్థాశ్రమంలో ఉన్నావు, ఒకసారి ఆలోచించు అంటాడు. సరే నేను రేపే వచ్చేస్తాను సన్యాసానికి అంటాడు. రాడు. గాంధారి జ్ఞాపకం చేస్తుంది, రోజు పడుకునేటప్పుడు జ్ఞాపకం చేస్తుంది, వెళ్ళడు. చివరికి ఒక రోజు బలవంతంగా వెళ్తాడు. ఇంకా వెళ్ళినవాడు వానప్రస్థంకి వెళ్ళిన తర్వాత మహాత్ముడైపోతాడు, గొప్ప తపస్సు చేయగలుగుతాడు. ఆయనను చూడ్డానికి ధర్మరాజు భీముడు వీళ్ళందరూ వెళ్తారనమాట. వెళ్తే అప్పుడు ఆయన సంతోషంతో ఆ 120 ఏళ్ల భీముణ్ణి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని బుద్ధి చేస్తాడు. నాన్న చిన్నప్పుడు నీ మీద ఎన్ని అత్యాచారాలు చేశాను రా అని. కాబట్టి ఒక్కసారి వివేకంతో అది వదులుచుకోవడమే కష్టము. దయచేసి అర్థం చేసుకోండి నన్ను, నేను ప్రవచనకర్తను కాదు, మీలాంటి సామాన్య మనందరము ఒక గ్రూప్కి చెందిన వాళ్ళమే, మీ అందరికంటే కూడా సామాన్యుణ్ణి. మీ అందరూ చేస్తున్నటువంటి నోముల్లో వ్రతాల్లో నేను 1000వ వంతు కూడా చేయకపోవచ్చు. కాబట్టి నేను అన్న మాటలను తప్పుగా భావించకండి ఎవరు, కానీ అన్న మాట మాత్రము ఏ శాస్త్రానికి విరుద్ధంగా లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎవరితోనైనా చర్చకు సిద్ధం. కానీ దయచేసి అర్థం చేసుకోండి, ఏంటంటే మనను మనమే ఉద్ధరించుకోవాలి అన్న విషయాన్ని గుర్తించాలి. ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు మాత్రమే మనం ఉద్ధరింపబడతాము. లేకపోతే ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎంతమంది గురువులకు సేవ చేసినా, ఎంతమంది దేవుళ్ళకు దండం పెట్టుకున్నా మనం ఉద్ధరింపబడము. మనను మనమే ఉద్ధరించుకోవాలి, సాధన చేయాలి, చేసిన పని ప్రతిదీ భగవంతుడికి అర్పించుకోవాలి, భగవంతుడి పైన పూర్తి విశ్వాసం ఉండాలి. అదే నిజమైనటువంటి సాధన. ఇంతటితో ఇంత గొప్ప అధ్యాయాన్ని ముగిస్తున్నాను. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించేదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా శ్రీ పాండురంగా శ్రీ పాండురంగా. ఇప్పుడు కొద్దిసేపు సందేహాలు తీసుకున్నాము. ముందుగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. చాలా చక్కగా సమాధానాలు ఇస్తున్నారు. అసలు మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి భావన మాలో ఉంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది మీరందరూ సమాధానాలు అవగాహనలు పంపించడం చూస్తే. ఎవరికైనా మన ప్రశ్నలు ఉంటే అవి తీసుకుందాము. జై శ్రీకృష్ణ అండి. ఇప్పుడు మీరు అంతకుముందు ఒకసారి పంచయజ్ఞాలని చెప్పారు కదా, దేవయజ్ఞము ఋషి పంచయజ్ఞాలని చెప్పారు కదా, దేవయజ్ఞము ఋషి యజ్ఞము, మరి అవి ఈ యజ్ఞాల్లోకి రావా అండి? వస్తాయి, అవన్నీ కూడా ఇందులోకే వస్తాయి. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే అది కర్మలు 5 రకాలు. మనకు మొత్తము కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం అని 3 భాగాలు. అందులో కర్మ లోపల మనం చేయవలసినటువంటి 5 యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో 5 కూడా కర్మయోగంలోకి వెళ్తాయి. అందులోపల దేవయజ్ఞము, అందులోపల మీకు పితృయజ్ఞము, ఋషి యజ్ఞము, భూతదయ, తర్వాత మనుష్య యజ్ఞము, ఈ 5 కూడా కర్మయోగంలోకి వెళ్తాయి. అవి కూడా ఇందులోపల మీకు చూసినట్టయితే ఎప్పుడో ఒక చోట కనిపిస్తాయి. అవి ఈ 12 రకాల వాటిలో ఎప్పుడో ఒక చోట కనిపిస్తాయి. కర్మ ఎలా చేయాలి, కర్మ ఏం చేయాలి అనే దగ్గర ఈ 5 శాస్త్రంలో విధించిన కర్మలు అని చెప్పి మాత్రం అక్కడ తెలుసుకున్నాము. ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే ఆ కర్మ యజ్ఞాలను మనము ఆసక్తి లేకుండా భగవంతుడికి అర్పితం చేస్తూ యజ్ఞ రూపంలో ఎలా చేస్తున్నాము అంటే 12 యజ్ఞాలలో జ్ఞానము మోక్షము కూడా ఉన్నాయి. మనకు ఆ కర్మ యజ్ఞాలలో 5 మోక్షం లేదు, స్వాధ్యాయం లేదు, ప్రాణాయామం లేదు, ఇవన్నీ లేవు. అవన్నీ కూడా ఇక్కడ మనకు అందిస్తూ ఇవి మోక్ష మార్గానికి మెట్లు. ఆ 5కి ఇంక కొన్ని ఇక్కడ యాడ్ చేసి కర్మలో ఉన్న జ్ఞానాన్ని మనకు అందించాలన్నమాట. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి, మనం చేస్తున్నదంతా కూడా ఇప్పుడు కర్మనే, కర్మయోగంలోనే ఉన్నాము. ఈ కర్మయోగానికి సంబంధించిన జ్ఞానం మనం తెలుసుకున్నాము. అంటే కర్మని ఉన్నత స్థాయిలో 3వ అధ్యాయంలో నేర్చుకున్నది కర్మ ఎందుకు చేయాలి, కర్మలో మెయిన్ ఎన్ని రకాలు, అవి శాస్త్రం విధించింది, అవి చేసి తీరాలి, అవి నిత్య నైమిత్తిక కర్మలలోకి వస్తాయి అన్న విషయాన్ని మాత్రమే కర్మయోగంలో తెలుసుకున్నాము. అందులో పంచమహాయజ్ఞాలు వచ్చాయి. ఈ అధ్యాయం వచ్చేసరికి కర్మను తెలివిగా ఎలా చేయాలి,
కర్మను జ్ఞానంగా ఎలా మార్చుకోవాలి, కర్మలోంచి మనం జ్ఞానయోగంలోకి ఎలా వెళ్ళాలి, కర్మలలో ఎన్ని కర్మ వికర్మ అకర్మలలో కర్మకు వికర్మకి తేడా తెలుసుకుంటూ చేయాలి. అంటే నేను ఆత్మని, నేను దేహాన్ని కాదు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకుంటూ కర్మ చేస్తే కర్మ యొక్క ఆసక్తి, కర్మ యొక్క ఫలితము రెండు వదిలేసిన వాళ్ళం అవుతాము అనే విషయాన్ని కర్మజ్ఞానంలో చెప్తున్నాడు. కర్మజ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కామ సంకల్ప వర్జిత ఒకటి, చివర నేర్చుకున్నటువంటి ఈ కర్మ ఫలితాన్ని భగవంతుడికే అర్పించు అని చెప్పడం ఒకటి ఇందులో ముఖ్యమైనది. కర్మలో మూడు భాగాలేమో 3వ అధ్యాయంలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటిని వదిలేసి కర్మ చేయాలనేది నేర్చుకున్నాము. ఇందులో నేను కర్మ చేస్తున్నాను అనేది, నేను చేస్తున్నాను అనేది 5వ అధ్యాయంలో వదిలేస్తాం. అప్పుడు కర్మ చేయబడుతుంది, నేను బాధ్యుడిని కాదు. అప్పుడు కర్మ నాకు అంటారు. అప్పుడు ఏమవుతుంది, దాని ఫలితాలు నాకు అంటావు కాబట్టి దాని ప్రారంభం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నా బాధ్యత నేను చేశాను, కానీ నేను చేశాను అనేది భావన కూడా పోతుంది అనమాట. నేను అనే భావనని పూర్తిగా పోగొట్టుకుంటాము. పోగొట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అది పూర్తి స్థాయి కర్మయోగంగా 5వ అధ్యాయంలో కర్మ సన్యాసంగా తెలుసుకుంటాము. కర్మ సన్యాసం అంటే ఈ కర్మ నేను చేస్తున్నాను అనే భావన వదలడము 5వ అధ్యాయం ముఖ్య ఉద్దేశం. ఈ అధ్యాయంలో కర్మ పైన ఆసక్తి, కర్మ పైన ఫలితము వదిలేస్తున్నాం. ఆ అధ్యాయంలో కర్మ నేను చేస్తున్నాను అనే భావన కూడా వదిలేస్తాము 5వ అధ్యాయంలో. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కించడం. ఇది ఆచరణ చేస్తుంటేనే మనకు సులభం అవుతుంది. ఉదాహరణకు ఎగ్జామ్ రాసేసి వచ్చి ఫలితాల గురించి ఆలోచించకూడదు. ఏమైనా చెడు జరిగినప్పుడు ఇది నా మంచికే అనుకోవాలి, భగవంతుడి ప్రసాదమే అనుకోవాలి. ఈ విధంగా మనం పరిణతి చెందాలి. మంచి జరిగితే పొంగిపోకూడదు, చెడు జరిగినప్పుడు లొంగిపోకూడదు. ప్రతిదీ భగవంతుడి ప్రసాదం అనుకోవాలి. తిరుపతి క్యూకి వెళ్ళినప్పుడు 4 గంటలు లైన్ లో ఉంటామని తెలిసినా కూడా సంతోషంగా ఆహ్వానిస్తాము. అదే మనం 4వ అధ్యాయంలో తెలుసుకుంటున్నాము. అంటే కష్టాన్ని కష్టమని అనుకోవద్దు. మా నాన్నగారు 70 సంవత్సరాల పాటు జీవించి ఉన్నారు. ఆయన 70 సంవత్సరాలలో ఆయన 3 సార్లు ఏలినాటి వచ్చింది, ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ ఆయన ఎప్పుడు ఇది కష్టం అని చెప్పేసి అనుకోలేదు. సాయంత్రం అందరూ ఇంటికి వచ్చేసాక 9 వరకు టీవీ చూసి 9కి తలుపు గడి వేసి ఆయన పడుకునేవారు. అయిపోయింది. ఆయన నాకు తెలిసిన ఆయనతోటి నాకున్న అసోసియేషన్ 40-45 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఆయన బాధపడడము నేను చూడలేదు. మరి మా నాన్న కష్టాలు లేవా? కానీ మా నాన్న ఏంటంటే కష్టాలని హృదయానికి తీసుకోలేదు. ఆ పరిణతి చెందడమే. కష్టాలు వస్తాయి, కష్టాలు పోతాయి. ఆ కష్టాన్ని హృదయానికి తీసుకోవద్దు. ఎందుకంటే ఆసక్తి ఫలితాలు వదిలేయాలి. మా నాన్నగారికి ఒక ప్రమోషన్ సుమారుగా 10 ఏళ్ళు ఆగిపోయింది. నేను మా అమ్మ చాలా బాధపడుతుండేవాళ్ళం. నేను మా అమ్మకి చాలా క్లోజ్ అన్నమాట. నేను లాస్ట్ సన్ మా ఇంట్లో. మా అమ్మకి చాలా క్లోజ్. నేను మా అమ్మ చాలా బాధపడుతుండేవాళ్ళం. కానీ మా నాన్నగారు అసలు పట్టించుకునేవారు కాదు. ఎవరైతే తనను బ్యాక్ స్టాప్ చేశారో వాళ్ళతో కూడా నాన్న సంతోషంగానే ఉండేవారు. అదన్నమాట. ఆ స్థాయికి చేరుకోవాలి. కొంతమందికి అది పుట్టుకతో వస్తుంది, కొంతమందికి సాధనతో వస్తుంది. కొంత సాధించగలుగుతాం. మీరు నన్ను నమ్మండి, ఖచ్చితంగా సాధించగలుగుతాం. సాధన ద్వారా అన్ని మనకు సమకూరుతాయి. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే ఒక 2-3 నిమిషాలు తీసుకుందాము. ఆల్రెడీ 1 గంట అయిపోయింది. మీరు సమాధానాలు ప్రతి అధ్యాయానికి ఇస్తున్నట్టే ఇంతకు ముందు అనుకున్నట్టుగా 6 అధ్యాయాలు అయిన తర్వాత 6 అధ్యాయాలకు సంబంధించిన ప్రశ్నలకు క్వార్టర్లీ ఎగ్జామ్ లాగా సమాధానాలు ఇవ్వాలి 100 మార్క్స్ కి. తర్వాత నెక్స్ట్ 12 అధ్యాయాలు పూర్తయిన తర్వాత హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ లాగా పెట్టుకుందాము. అందులో ఒక 100 మార్క్స్ కి 12 అధ్యాయాలలో ప్రశ్నలు. తర్వాత చివరికి 18 అధ్యాయాలు పూర్తయ్యాక ఒక యాన్యువల్ ఎగ్జామ్ కూడా పెట్టుకుంటే మనము టెస్ట్ చేసుకోగలము. ఈ నాలెడ్జ్ అంతా కూడా మనము కొత్త జ్ఞాన యజ్ఞం గ్రూప్ లో పెట్టాం కాబట్టి పాతవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకుంటేనే ఆ కనెక్టివిటీ అర్థమవుతుంది. లేకపోతే చాలా కష్టం కనెక్టివిటీ అర్థం కావడం. మీలో చాలా మంది అర్థం చేసుకుని అవగాహనలలో అది కనిపిస్తుంది. ఇంకా కూడా అందరిలోనూ ఆ అవగాహన రావాలి. ఎక్కువ అవగాహన వీడియోలు రావాలి. ఎక్కువ మంది సమాధానాలు ఇవ్వాలి. ఇవి మా కోసం కాదు, మీకోసం. ఇందులో ఏ ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెట్ లేదు. మీరు శుభ్రంగా షేర్ చేసుకోవచ్చు. మీ పర్సనల్ ఆడియోలు షేర్ చేసుకోండి, మా వీడియోలు షేర్ చేసుకోండి, మా ఆడియోలు షేర్ చేసుకోండి, మా ప్రశ్నావళి షేర్ చేసుకోండి. మీ ఇష్టం, విచ్చలవిడిగా షేర్ చేసుకోండి. ఏం అభ్యంతరం లేదు. జ్ఞానానికి ఎక్కడా కూడా ఆపేది లేదు. జై శ్రీకృష్ణ. ఇంకొక నిమిషం చూసేసి అమ్మ చెప్పండి.
సార్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా అపాత్ర దానం చేయకూడదు అని. ఇప్పుడు ఎవరైనా అడుగుతారండి, వాళ్ళకి మనం ఏ గుడి దగ్గరైనా ఎక్కడైనా వాళ్ళు అడుగుతారు, మనం తోచినంత ఇస్తాము. అది వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో అన్నది మనకి తెలియదు కదా. అంటే మనం అవును వాళ్ళకి మంచి ఉద్దేశంతోనే ఇస్తాం కదా. అవును అప్పుడు మరి వాళ్ళు అలా చేసిన దానం కూడా అది పాపం అవుతుంది అంటారు అని అంటున్నారు పాపం కదా. కిందే వస్తుంది, పాపం కిందే వస్తుంది. అవును అంటే ఇప్పుడు మనం ఇప్పుడు 100కి 99 మంది అబద్ధాలు చెప్పినా అది పాపం కిందే అవుతుందండి. అలాంటప్పుడు మనము ధర్మం అసలు ఎవరు ఇంకా అలాగైతే ధర్మమే చేయరు కదండి, అంటే ఇంకా దానమే అవును చేయరు కదండి. అవును ఎవరికి మీకు నిజంగా నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి తప్పకుండా మీరు హెల్ప్ చేయాల్సిందే కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి కాళ్ళు చేతులు లేవు, అతను పని చేసుకునే స్థితిలో లేడు, అతను మీరు 2 సార్లు 3 సార్లు చూశారు, అప్పుడు మీరు తప్పకుండా హెల్ప్ చేయవచ్చు. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల చదువు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి స్కూల్ కు పంపించవచ్చు. తర్వాత మీ ఇంటి పక్కన ఎవరో ఉద్యోగం లేక బాధపడుతున్నారు, వాళ్ళకి టైలరింగ్ కి వాటికి వీటికో లేకపోతే ఈ పని వృత్తి పనులు ఏవైతే ఉంటాయో ఐటీఐలలో పాలిటెక్నిక్లలో నేర్పించే వృత్తి పనులు నేర్పించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఒక కుటుంబాన్ని నిలబెట్టేటటువంటి స్థాయికి వెళ్ళాలి కానీ మీరు ఇచ్చే డబ్బుతో గనక ఒకవేళ వాళ్ళు సేవ్ అయ్యేటట్టయితే మన ప్రభుత్వాలు వేల కొద్ది లక్షల కొద్ది కోట్ల కొద్ది డబ్బు వీళ్ళందరికీ అందిస్తున్నాయి. అందులో ఎంతమంది నిజంగా ఆ డబ్బును ఉపయోగించుకుంటున్నారో ఆలోచించండి. కాబట్టి డబ్బు ఇవ్వడం అనేది ఆలోచించి ఇవ్వండి, ఎవరికి ఇవ్వకండి. మీరు భిక్షగాళ్ళకి ఇవ్వకండి, మఠాధిపతులకు కూడా ఇవ్వకండి. నేనేమంటున్నానంటే మీ చేతులతో నుంచుకోమంటున్నాను కదా, మీ చేతులతో స్వహస్తాలతో మీరు ఆవుకు తినిపించండి. మీ చేతులతో మీ స్వహస్తాలతో రోడ్డు మీద నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళకి, రోడ్డు మీద అన్నం దొరకని వాళ్ళకి అన్నం పెట్టండి. ఏదైతే డైరెక్ట్ గా చేస్తారో దాని వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. భగవంతుడు కూడా మనుషులకు చేసే వారికి మాత్రమే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు. ఇది నేను ఇంతకుముందు చెప్పుకుంటాను. ఒక వ్యక్తి కేవలము మనుషులకే సేవ చేస్తూ కనిపిస్తూ ఉంటాడు అన్నమాట. చేస్తుంటే అతని పేరు అబూబెన్నాథం. అతను ఏంటంటే అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక దేవదూత వస్తాడు. దేవదూత రాగానే దేవదూతను అడుగుతాడు, ఏమిటి నీ చేతిలో ఏదో లిస్ట్ ఉంది అంటే, ఇది దేవుడు భక్తులకులే, నీలాంటి వాళ్ళకి కాదు, నువ్వు ఎప్పుడు దేవుడిని పూజ చేయవు కదా, నువ్వు ఎంతసేపు మనుషులు మనుషులు అని చెప్పి వెళ్తావు, ఇది దేవుడు భక్తుల లిస్టు అంటాడు అనమాట. అంటే నా పేరు ఉందా అంటే, లేదని చెప్పే కదా ఇందాకే, ఇందులో నీ పేరు ఎక్కడ ఉంటుంది, నువ్వు మనుషులకు చేస్తావు దేవుడికి చేయవు అంటాడు. అంటే వీరంటాడు, అవును కరెక్టే, నువ్వు అన్నది, మనుషులకు సేవ చేస్తూ చేస్తూ నేను అన్ని మర్చిపోతున్నాను, కాబట్టి ఈసారి మనుషులకు ప్రేమించేటటువంటిది ఏదన్నా లిస్ట్ తయారు చేస్తే నా పేరు అందులో పెట్టు అంటాడు. అప్పుడు అతను ఏమంటాడంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. రెండో రోజు నాడు అతను ఇంకొక లిస్ట్ తోటి వస్తాడనమాట. రాగానే ఈసారి అతను అడుగుతాడు, ఏంటి లిస్టు అంటాడు. అంటే దేవుడు కూడా రోజు కొద్ది మందికి పూజ చేస్తాడు, పొద్దున నిద్ర లేవగానే దేవుడు వీళ్ళందరికీ పూజ చేస్తాడు, వాళ్ళ లిస్ట్ నేను తీసుకొచ్చాను అంటాడు. ఏంటి లిస్ట్ లో నా పేరు ఉందా అంటే, నీ పేరే మొదటి పేరు అంటాడు. అంటే దేవుడికి మనుషులకు సేవ చేసే వారికి మాత్రమే దేవుడు మొదటి స్థానం ఇస్తాడు. మనుష్య సేవకు మించినటువంటి సేవ లేదు, ప్రత్యక్షంగా చేసే సేవకు మించిన సేవ లేదు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది నేను అనుభవపూర్వకంగా చెబుతున్నది, ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత చెప్పింది. మనుషులకు మీరు చేసే ప్రత్యక్ష సేవ ద్వారా మీరు పొందని ఫలితాలు ఉండవు. మీకు పుణ్యం చాలా సూపర్ ఫాస్ట్ గా వస్తుంది, పాపాలు సూపర్ ఫాస్ట్ గా కరిగిపోతాయి. ఇది అనుభవపూర్వకంగా చెబుతున్నాను, భగవంతుడి పైన ఆన. దయచేసి అర్థం చేసుకోండి. మనుషులకు చేసే సేవ అన్నిటికంటే కూడా ఉన్నతమైనది. మనుషులని మీరు ఎంత పైకి తీసుకురాగలిగితే అంత పైకి తీసుకురండి. విద్యాదానము అన్నిటికంటే గొప్పది. ఆకలితో ఉన్న వాడికి అన్నదానం చేయండి. మీరు డైరెక్ట్ గా చేసేటటువంటి దానాలు మాత్రమే మీకు ఫలితాన్ని ఇస్తాయి. ఇండైరెక్ట్ గా మీరు 1,00,000 రూపాయలు ఇస్తే అందులో మీరు ఇచ్చింది ఒక 5,000 ఎవరికైనా యూజ్ అయింది అనుకోండి, మీకు 5,000 పుణ్యమే వస్తుంది. దాని బదులుగా 1,00,000 రూపాయల పుణ్యము మీరే చేసుకోవచ్చు కదా. అవతల వాడు దేనికి యూజ్ చేస్తున్నాడో కూడా మీకు తెలియదు కదా. కొంతమంది మఠాలు కట్టించుకుంటారు, కొంతమంది పీఠాలు కట్టించుకుంటారు, కొంతమంది అల్లుళ్ళకు రాసేస్తారు, కొంతమంది కోడళ్ళకు రాసేస్తారు, కొంతమంది కూతుళ్ళకు రాసేస్తారు, వాళ్ళకు వాళ్ళు లగ్జరీ జీవితాలు గడుపుతారు, కొంతమంది ప్రాపర్టీస్ కలెక్ట్ చేస్తారు, వాళ్ళ తర్వాత ఎవరికి వెళ్తాయో తెలియదు. వీటన్నింటి బదులు మీరు మీ స్వహస్తాలతో సేవ చేసుకోండి. ఎవరికి ఇవ్వకండి, ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకండి. మీ స్వహస్తాలతో మాత్రమే అర్హత ఉన్న వాళ్ళని గుర్తించి ఇవ్వండి, అది ఉన్నతము. జై శ్రీకృష్ణ. ఈ యజ్ఞాలన్నీ తీసుకుంటే ఒక స్వాధ్యాయ జ్ఞానం చేస్తే కదా అన్ని యజ్ఞాలు దానితోనే మిళితమై ఉన్నాయేమో అనిపిస్తుంది.
అంటే సార్ అవునమ్మా. స్వాధ్యాయంలో ఇప్పుడు మనం బుక్స్ చదువుతాము, దానిలో మంచి విషయాల్ని ఒకరికి ఇస్తాము. అది కూడా ఒక మంచి పని చేయడం. నెక్స్ట్ దాంట్లోనే మనం ఏదైనా విషయం ఎదరి వాళ్ళకి చెప్పేటప్పుడు నువ్వు అది ఫాలో చెప్పాలి అంటారు కాబట్టి దాని ద్వారా ఇంద్రియ నిగ్రహం ఇంకా అన్ని యజ్ఞాలు కూడా ఒకటి ఫాలో అవుతే ఆటోమేటిక్ గా అన్ని యజ్ఞాలు దాంతో చేయాలనే సంకల్పం కూడా మనకు వస్తుంది. అంతే కదా సార్ అది అన్ని అవును. మిలిపి అన్ని యజ్ఞాలలోకి కూడా ఉన్నతమైన యజ్ఞము స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము. అది భగవంతుడు తర్వాత శ్లోకంలోనే చెప్తాడు వెంటనే. ఈ యజ్ఞాలన్నింటిలోకి కూడా గొప్పది స్వాధ్యాయ జ్ఞాన, ఇది ద్రవ్య యజ్ఞాల కంటే కూడా ఉన్నతమైనవి అని భగవంతుడే చెప్తాడు. నేను చెప్పలేదు, ఇదే అధ్యాయంలో చెప్తాడు. కాబట్టి స్వాధ్యాయ యజ్ఞం ఆబ్వియస్లీ అన్నిటికంటే గొప్పది. స్వాధ్యాయ యజ్ఞం ద్వారా మనను మనం పవిత్రులం చేసుకుంటాము. చేసుకోవడం ద్వారా నీది నాది ఇది అనే తేడా ఉండదు. అప్పుడు మన లోపల ఉన్నటువంటి అసంకల్పితమైనటువంటి కోరికలు మన లోపల రావు. మనం అప్పుడు స్వాధ్యాయం చేయగా అందులో ఉన్న ప్రతి విషయాన్ని ఆచరిస్తాము. అప్పుడు మనం జ్ఞానానికి దగ్గర అవుతాము. అప్పుడు బ్రహ్మలో చేరుకుంటాము. కాబట్టి స్వాధ్యాయము, జ్ఞానము, బ్రహ్మము అనేటటువంటి 3 యజ్ఞాలు ఒకదానితో ఒకటి లంకే ఉన్నవి, సంబంధం ఉన్నవి. మీకు చాలా చక్కగా అర్థమైంది. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్. సార్ ఇప్పుడు నేను మామూలుగా అడుగుతున్నాను మీకు తెలుసుకోవడానికి. ఇస్తారు ఆ యజ్ఞం వల్ల మనకు ఉపయోగం లేదంటారు సార్? అమ్మాయి సారీ, ఏ యజ్ఞం సార్? మామూలుగా దేవాలయాల్లో యజ్ఞం చేస్తాము, ఒక రోజుకి అయ్యే ఖర్చు మీరు పెట్టుకోండి, మీ నామగోత్రాలతో యజ్ఞం చేస్తామంటున్నారు సార్. అవునమ్మా, అవును సార్. అది దాన్ని దేవయజ్ఞం అంటారు. అది ఫస్ట్ యజ్ఞం, అది దైవ యజ్ఞం. ఇంద్ర, అగ్ని, సూర్య, వరుణ ఇవన్నీ మనం మొదట్లోనే తెలుసుకున్నాం. దాన్ని మొదటి యజ్ఞం అంటారు, దాన్ని దైవ యజ్ఞం అంటారు. అయితే ఈ దైవ యజ్ఞం మనకి దానికి ఖర్చు మనం వేరు చేయొచ్చా అని సార్? మనకి పాకెట్ నుంచి మీట్ కావచ్చా అని సార్? సారీ, దానికి మన పాకెట్ నుంచి మీట్ కావచ్చా అని సార్? డబ్బులు ఖర్చు అవుతాయి కదా, ప్రతిదానికి డబ్బులు ఖర్చు అవుతాయి. మీకు ఇంత లోపల మీరు ఆ యజ్ఞానికి మనం పెట్టుకోవచ్చా డబ్బులు అని అడుగుతున్నారు సార్. పెట్టుకోవచ్చు కదా, ఆ దైవ యజ్ఞానికి పెట్టుకుంటాము. కాకపోతే అందులో కర్మఫలం ఉండకూడదని మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నప్పుడు ఏమనుకున్నామంటే, ఎవరైతే దైవ యజ్ఞం చేస్తారో వారు ఫలాసక్తి లేకుండా చేయాలి అని మనం తెలుసుకున్నాం. కాబట్టి మన గోత్రనామాలతో చేయించుకుని తర్వాత మనం కోరికలతో కోరుకున్నప్పుడు అది మనకు ఫలితాన్ని ఇవ్వవచ్చు. మనం ఇందాక 12వ 13వ శ్లోకంలో అదే తెలుసుకున్నాము. ఏంటంటే దేవతల యొక్క ఆరాధననే దైవ యజ్ఞం అంటారు. ఆ దైవ యజ్ఞం ఏదైతే మనం చేసుకుంటామో ఆ దైవ యజ్ఞం నుంచి వచ్చినటువంటి ఫలితము తాత్కాలికము అని చెప్పి భగవంతుడు మనకు తెలియజేశాడు. 13వ శ్లోకంలో మనం అదే కదా ఇవాళ తెలుసుకున్నది. మొట్టమొదటి పాయింట్ అదే తెలుసుకున్నాం. 12వ శ్లోకంలో మొట్టమొదటి పాయింట్ మనం అదే తెలుసుకున్నాం. అది కాకుండా ఈ దైవ యజ్ఞాన్ని గొప్పదిగా చేసుకోవాలి అంటే కర్మఫల ఆసక్తి వదిలేయాలి. మనం దైవ యజ్ఞం గురించి తెలుసుకున్నప్పుడు ఏమని అనుకున్నామంటే, 12వ శ్లోకంలో తెలుసుకున్నప్పుడేమో దైవ యజ్ఞం వల్ల కర్మను మనకు కొన్ని ఫలితాలు ఆశిస్తే అవి తీరవచ్చు అని తెలుసుకున్నాము. కానీ దాన్ని దైవ యజ్ఞంగా ఎప్పుడైతే 12 యజ్ఞాలలో భాగంగా తెలుసుకున్నామో అప్పుడు కర్మ ఫలం పైన ఆసక్తి వదిలేస్తే మాత్రమే కర్మయోగి అవుతారు అన్నాడు. కాబట్టి కర్మ ఫలం పైన ఆసక్తి వదిలేసేయాలి. వదిలేస్తే వచ్చే పుణ్యాలు వచ్చే పాపాలు ఎలాగో వస్తాయి, కానీ మనం వాటిపైన వచ్చే ఆసక్తి వదిలేయడం ద్వారా మనకు మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు. వాటి నుంచి మనకు పాపాలు మనకు అంటవు. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే ఈ మంత్రాలన్నీ చేసిన తర్వాత మంత్రహీనం, భక్తిహీనం, క్రియాహీనం జనార్దన యత్పూజితం మా మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అని చెప్పేసి అంటారు. అంటే నేను ఇవన్నీ తప్పులు చేసినా కూడా దాన్ని సరైనదిగానే భావించు అని అంటారు. అనేసి కాయేన వాచ మనసేంద్రియేణ బుద్ధ్యాత్మనవ ప్రకృతేస్వ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని మళ్ళీ దేవుడికే అంకితం ఇస్తారు. మీకు తెలిసినా తెలియకపోయినా ఆ ఫలితాన్ని భగవంతుడికే అర్పించి తీరాలి. ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా పురోహితుడు వాటిని తన మీద పెట్టుకోడు, మీ మీద పెట్టడు, భగవంతుడికి అర్పిస్తాడు. భగవంతుడినే యూ టేక్ కేర్ ఆఫ్ దిస్ అని చెప్పేసి అందిస్తాడు. గాడ్ యూ టేక్ ద వీల్ అంటాడు. మీరు ఏ పూజ అయినా చేయండి ప్రపంచంలో, ఆ ఫలితము భగవంతుడే మీకు దాని ఫలితాన్ని అందించాలి. భగవంతుడు కర్మ ఫల ప్రదాత.
అందుకే పురోహితులందరూ కూడా కృష్ణార్పణమస్తు అనంతే ఏ పూజ చేయరు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ మంత్ర ఉచ్చారణ గాని ఏ భక్తిలో గాని వీటిలో గాని తప్పులు ఉండొచ్చని. ఇప్పుడు మనం పెళ్లిళ్ళకి పిలుస్తాము, ఫంక్షన్స్ కి పిలుస్తాము, జనాల్ని లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తాము. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పెళ్లిపైన నమ్మకమే ఉండదు. నాతి చరామి అంటే అర్థమే తెలియదు. ఆ మంత్రాలు చదివే బ్రాహ్మడికి శ్రద్ధ ఉండదు. విన్నటువంటి జనాలకు శ్రద్ధ ఉండదు. అందరి లోపల షో ఆఫ్ అవుతుంది. దానికి ఫలితం వస్తుందా ఒకసారి ఆలోచించాలి. విజ్ఞులందరూ తప్పకుండా ఆలోచించి శ్రద్ధ ఆసక్తులకు మాత్రమే భగవంతుడు కరుణిస్తాడు. భగవంతుడు భక్తి లేదా భావగ్రాహి. మనం చేసే పిచ్చి వేషాలకు భగవంతుడు సంతోషించడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం చేసేటటువంటి రొటీన్ వర్క్లకి భగవంతుడు ఏ రకంగానూ స్పందించడు. ఒక్కసారి రామ అనే మనస్ఫూర్తిగా అంటే చాలు. అంతేగాని 100 పూజలు 100 వ్రతాలు చేసినా కూడా దానికి ఫలితం ఉండదు. ఎందుకంటే భగవంతుడు భావగ్రాహి. భగవంతుడు భక్తి మాత్రమే గ్రహిస్తాడు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ అండి. చెప్పమ్మా. అంటే ఇప్పుడు మీరు చెప్పేది మనం ఏ పూజ చేసినా ఏం చేసినా అంటే ఏ కోరిక కోరుకోకుండా చేస్తే అది కరెక్ట్ అంటారండి? అది కరెక్ట్. అది కాకపోయినా మీరు చూడండి, మీరు పురోహితులు గాని బ్రాహ్మిన్స్ గాని మీరు గాని పూజ చేసిన తర్వాత కృష్ణార్పణం అనకుండా ఉంటారా అని చెప్పండి. అనకుండా ఏ పూజ అయినా ఎండ్ అవుతుందా? అంటే ఇప్పుడు మనం రోజు పూజ చేసుకుంటాము. మామూలుగా అయితే ఏదో ఒక కోరిక అయితే కోరుకుంటాం మనిషి అన్నాక. కానీ ఇప్పుడు ఆ కోరికని వదిలేయాలి, అదే కదా? వదిలేయాలి. కోరిక కోరుకున్నవేవి తీరవు. ఎందుకంటే మీకు 3వ అధ్యాయంలో చెప్పాను, ప్రారబ్ధం సంకల్పం అని 2 ఉంటాయి. ప్రారబ్ధం ప్రపంచంలో ఎవరు మార్చలేరు, దేవుడు కూడా మార్చలేడు. ఎవరైనా మేము గురువులం, మేము మారుస్తాము, మిమ్మల్ని మోక్షం చేస్తాము అంటే తప్పు. ప్రారబ్ధం మారదు. జ్ఞాన మార్గం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్మ లోపల నేను ఎన్లైటెన్ అయిపోయాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జ్ఞానం వచ్చేసింది. ఎన్లైటెన్ అంటే నేను ఇది అయ్యాను, జ్ఞానం వచ్చింది. నాకు జ్ఞానం వచ్చినా సరే ఈ జన్మలో నా ప్రారబ్ధం అనుభవించకుండా నేను చావను. ఊర్వారుకమివ బంధనాత్, పండిన దోసకాయ చెట్టుకు వేలాడుతున్నట్టుగా ఈ దేహంలో నా ప్రారబ్ధం మొత్తము అనుభవించిన తర్వాతే నేను బయటకు వెళ్ళాలి. నా సంచితం అంతా కరిగిపోయింది, నా ఆగామి మొత్తం కరిగిపోయింది. కానీ నా ప్రారబ్ధం మాత్రం ఎవరు, దేవుడు కూడా మార్చడు. ఒకవేళ దేవుడు మార్చేటట్టయితే ఉప పాండవులు చనిపోయే వాళ్ళు కాదు, అభిమన్యుడు చనిపోయేవాడు కాదు, పాండవులకు అన్ని కష్టాలు వచ్చేవాడు కాదు, పాండవులలో ఒక్కరు కూడా మిగలరు. కాబట్టి ప్రారబ్ధం ఎవరు మార్చరు. ఇక రెండవది సంకల్పం. భగవంతుడు ప్రారబ్ధంలో కేవలము 7-8 విషయాలు మాత్రమే రాస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ ప్రవచనం వింటున్నారు, ఇది మీ ప్రారబ్ధం కాదు, మీ సంకల్పం. సంకల్పంతో చేసేటటువంటి పనులకు మాత్రము ఫలితాలు మంచివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంకల్పం అన్నిటికంటే గొప్పది. అందుకే ప్రపంచంలో ఏం చెప్తారంటే శుభ ముహూర్తం గొప్పదా, శుభ సంకల్పం గొప్పదా అంటే శుభ సంకల్పం గొప్పది. నేను ఒక కంపెనీలో అమావాస్య నాడు నేను జాయిన్ అయ్యాను అన్నమాట. జాయిన్ అయితే నాది ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ. మా ఇంట్లో అందరూ భయపడ్డారు, ఎలాగరా ఇంత చేస్తూ అంటే నేను ఒకటే అన్నాను, శుభ సంకల్పం ఉండాలి అంతే అన్నాను. ఆ తర్వాత ఐ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దట్ ఆర్గనైజేషన్. కాబట్టి నేనేమంటానంటే శుభ సంకల్పం అన్నింటినీ కూడా దాటుతుంది. ప్రారబ్ధము అనుభవించక తప్పదు, శుభ సంకల్పం మాత్రము మన ఫలితాలు ప్రారబ్ధంతో సంబంధం లేని ఫలితాలను గొప్పగా కూడా ఇచ్చే అవకాశం ఉంది. ప్రారబ్ధం మార్చలేరు, ప్రపంచంలో ఎవరు మార్చలేరు. కానీ సంకల్పంతో మానవ జన్మలో కొన్ని కర్మలు చేస్తాము, వాటి ఫలితాలు మనకు వస్తాయి. కాబట్టి అదొకటే అర్థం చేసుకోండి. దేవుడిని మీరు పూజ చేసినా అందులో మీరు చెడు ఫలితం అనుభవించేటట్టుంటే అనుభవిస్తారు, కానీ పరిణతితో అనుభవించవచ్చు. అంటే ఏంటంటే కష్టం వచ్చినా కూడా ఆ నొప్పిని ఓర్చి సరే అని చెప్పి బాధపడవచ్చు, కానీ ఫలితం రాక తప్పదు. పూర్వజన్మ ఫలితాలు అనుభవించక తప్పదు. కానీ సంకల్పంతో మనుషులం కాబట్టి ప్రారంభంతో పాటు సంకల్పం సెపరేట్ ఉంటుంది. సంకల్పం 60%, ప్రారంభం 40%. ఈ 40% మార్చలేము. 60% సంకల్పంతో మన ప్రారంభంతో కాంట్రాడిక్ట్ అవనివి ఖచ్చితంగా తీరుతాయి. కష్టపడి నేను భగవద్గీత నేర్చుకుందాం అనుకున్నాను సంకల్పంతో, అది నా ప్రారంభంలో లేదనుకున్నాను, ఖచ్చితంగా నేర్చుకుంటా నేను. కష్టే ఫలి. కాబట్టి సంకల్పంతో జరిగేవి మాత్రం అవుతాయి. మీరు ఒక 10 మంది పిల్లలకు చదివించాలనుకుంటున్నారు, అది మీరు చేయొచ్చు, చేయించండి, చదివించండి, అలా అన్నమాట. కాబట్టి భగవంతుడి పైన కోరికలు కోరుకుంటే లాభం లేదు. నేను అనేది అది, కోరికలు కోరుకునే బదులు కోరికలు వదిలేస్తే మనకి ఏది మంచో ఏది చెడో భగవంతుడు తీసుకుంటాడు. మనము భగవంతుడి చేతిలో టూల్స్ ని,
భగవంతుడు ఒక కథ రాస్తున్నాడు, ఆ కథ రాస్తున్నప్పుడు ఆ పెన్ను పెన్ను టెన్షన్ పడకూడదు, భగవంతుడు టెన్షన్ పడాలి. మనము పెన్ను, భగవంతుడు సూత్రధారి, మనం పాత్రధారి, మనం భయపడకూడదు. డైరెక్టర్ కి, స్క్రిప్ట్ రైటర్ కి, నిర్మాతకి టెన్షన్ ఉండాలి, మనకెందుకు టెన్షన్? కాబట్టి అన్ని భగవంతుడికి వదిలేసేయండి, ఫలితాలు అన్ని భగవంతుడికి వదిలేయండి, మీకు మంచి జరుగుతుంది. జరిగిన ప్రతిదీ మంచి అనుకునే స్థాయికి మీరు వస్తారు. జై శ్రీకృష్ణ. సంకల్పంతో ఉండాలి, జరిగేది జరగక మానదు. జరిగేది జరగక మానదు. ప్రారంభం నుంచి, సంకల్పం నుంచి గొప్ప పనులు మనం కావాలంటే చేయవచ్చు. ప్రారంభంతో సంబంధం లేనివి కొన్ని ఉంటాయి మన జీవితంలో. నేను ఇందాక చెప్పినట్టు ఓ 40-60% ఉన్నాయి అనుకున్నాం. ఈ 40% ప్రారంభం చచ్చినా మారదు. కానీ సంకల్పంతో మనం చేసుకునే గొప్ప పనులు తప్పకుండా చేసుకోగలుగుతాము. స్వాధ్యాయం గాని, దాన ధర్మాలు గాని, పుణ్యం గాని, ఇవన్నీ మీ సంకల్పంతో వచ్చేవి. అవి మాత్రం తప్పకుండా మారుతాయి. కానీ ఎవరింట్లో పుట్టాలి, ఎవరి భర్తగా, ఎవరి భార్యగా పుట్టాలి, ఎలాంటి పిల్లలు పుడతారు, ఎప్పుడు చచ్చిపోవాలి, ఇవన్నీ ప్రారంభం, అవి మారవు. ఈ పాయింట్ నేను 2వ అధ్యాయం నుంచే చెబుతున్నాను. ప్రారంభం వేరు, సంకల్పం వేరు. ప్రారంభం వేరు, సంకల్పం వేరు. ప్రారంభం ఎప్పటికీ మారదు, ఎవరు మార్చలేరు ప్రపంచంలో. దాన్ని అనుభవించే శక్తి మనకు వస్తుంది, కానీ ప్రారంభం మారదు. సంకల్పం, మిగిలిపోయిన భాగము సంకల్పం, ఒక 50%. ఆ 50% సంకల్పంలో మీరు చేయవలసిన ప్రతి గొప్ప పని చేయండి. ప్రారంభం గురించి మర్చిపోండి, గొప్ప పనులు చేయండి, మంచి పనులు చేయండి. నోటి నుంచి మంచి మాటలు రావాలి, చూసే ప్రతిదీ మంచిది ఉండాలి, ఎవరికి చెడు మాట్లాడకూడదు. చేసే చిన్న చిన్న తప్పులకు కూడా నవ్వుతూ చేసే తప్పులు ఏడుస్తూ అనుభవిస్తాము. కాబట్టి చేసే తప్పులన్నీ తగ్గించుకోండి, ఎన్ని తప్పులు వీలైతే అన్ని తగ్గించుకోండి. కొన్ని రోజులకు తప్పులు తగ్గించుకోగా కర్మ యోగులమైన తర్వాత అప్పుడు మనకు ఆటోమేటిక్ గా వివేకం అనేటటువంటి ఆయుధం భగవంతుడే అందిస్తాడు. ఈ యూనివర్సల్ పవర్ అదే. యూనివర్సల్ పవర్ ఏంటంటే ఎవరైతే కష్టపడి ఏదైతే కోరుకుంటారో అది అందించడానికి యూనివర్సల్ శక్తి మనకు వస్తుంది. ఆ యూనివర్సల్ శక్తి మీ చేతికి రావాలి అంటే తప్పు పనులు తగ్గించుకుని మంచి పనులు ఎక్కువ చేయాలి. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ గురూజీ. జై శ్రీ. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనేసి అన్నారు కదండి. ఎలాంటి దగ్ధం అవుతాయి అంటే కర్మలు 3 రకాలు అన్నారు కదా, సంచితము, ప్రారబ్ధము అండ్ ఆగాము. ఇందులో ఏ కర్మలు దగ్ధం అవుతాయి? ప్రారబ్ధం తప్ప మిగతావన్నీ కరిగిపోతాయి. ఇందాక కూడా చెప్పాను అన్నమాట. సంచితము, ఆగామి కరిగిపోతాయి, ప్రారబ్ధం మాత్రం కరగదు. ప్రారబ్ధం ఉన్నంత వరకు దేహము పండిన దోసకాయలాగా వేలాడుతుంది, తర్వాత అది పడిపోతుంది, ఇంకొక జన్మ ఎత్తము. కాబట్టి సంచితము, ఆగామి కరిగిపోతాయి, ప్రారబ్ధం మాత్రం కరగదు. అది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఏవైతే మొలకెత్తని విత్తనాలు ఉన్నాయో అవన్నీ కాలిపోతాయి. ఆల్రెడీ మొలకెత్తి చెట్టులాగా ఉన్నది, ఈ చెట్టు చచ్చిపోయే వరకు తప్పదు. మన పాపాలు పుణ్యాలు అన్ని విత్తనాలు. ఈ విత్తనాలలో ఆల్రెడీ మొలకెత్తినటువంటి ఈ దేహము చెట్టు అయింది, ఆ చెట్టు చచ్చిపోయేదాకా అది తప్పదు. కానీ మొలకెత్తని విత్తనాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్యాన్ లో పెట్టి వేయిస్తారు, వేయించేసరికి అవి ఇంకొకసారి మొలకెత్తవు. ఏవైతే విత్తనాలు వేడైతాయో ఆ విత్తనాలు మొలకెత్తవు. కాబట్టి సంచిత విత్తనాలు, ఆగామే విత్తనాలు ఈ జన్మలో కొత్తవి లేవు, ఇంకా పాతవన్నీ కరిగిపోయాయి. ఈ జన్మలో అనుభవించడానికి ఏవైతే ఉన్నాయో అవి తప్పదు. కాబట్టి ప్రారబ్ధం తప్ప సంచితము, ఆగామి కరిగిపోతాయి. జై శ్రీకృష్ణ. థ్యాంక్స్. చక్కటి ప్రశ్న. ఇట్స్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్. అందరికీ ఆ విషయం అర్థం కావాలి, మీకే కాదు, ఆ విషయం అందరికి అర్థం కావాలి. జై శ్రీకృష్ణ. ఈ వీడియోని మరోసారి చూడండి. ఇంకా ఏమన్నా ప్రశ్నలున్నా, సందేహాలున్నా గ్రూప్ లో పెట్టండి. తర్వాత ఎప్పట్లాగే సోమవారం నాడు ప్రశ్నావళి పబ్లిష్ చేయబడుతుంది. ఈసారి కేవలం 55 మంది మాత్రమే ఇచ్చారు. 75 మంది అయినా కనీసం ఈసారి సమాధానాలు పంపించాలి. 10 మార్కులు వచ్చినా సరే మీరు పంపించండి. ఎందుకంటే అలా అయితేనే మీకు లాంగ్ టర్మ్ లో జ్ఞాపకం ఉంటాయి, లేకపోతే మర్చిపోతాయి. ఇప్పుడు నాలాగా ఏది చూడకుండా చెప్పాలి అనే స్థాయికి సులభంగా రాగలుగుతారు. ఎంత సులభంగా రాగలుగుతారో చూడండి. మీరు ఏమీ కష్టపడకుండా ఆ స్థాయికి వెళ్తారు. ఒకసారి ప్రశ్నావళి చూడండి, పాత వీడియోలు మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. మనకేమీ వ్యూ బేస్డ్ ఇన్కమ్ అనేది లేదు కాబట్టి శుభ్రంగా మీరు దాని మీద క్లిక్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఇష్టం. నాకెవరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, మీ ఓన్ ల్యాప్టాప్ లోకి డౌన్లోడ్ చేసుకొని చూడండి. అప్పుడు ఎక్స్ట్రా క్లిక్లు కూడా రావు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ విత్ దట్.
ఆల్ ఐ రియలీ వాంట్ ఇస్ యు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. అది ఆ కాన్సెప్ట్స్ కనుక మీకు అర్థమవుతే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు డెవలప్. ఇది ఎంత సులభము మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. శ్రీకృష్ణుడు ఎన్ని సులభమైన మార్గాలు ఇచ్చాడు మనకు. ఇన్నాళ్ళు మనకు తెలిసినటువంటి ప్రతి విషయాన్ని శ్రీకృష్ణుడు షాటర్ చేశాడు. బయట ప్రపంచంలో కనిపించినటువంటి మనకు మోసం చేస్తున్నటువంటి జనాల అందరి మోసాలని భగవద్గీత చదవడం ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. భగవంతుడి మార్గంలో మాత్రమే మనం పయనిస్తూ ఉద్ధరేదాత్మనాత్మనాం అన్నటువంటి భగవంతుడి యొక్క మాటకు మనము న్యాయం చేస్తూ మనను మనమే ఉద్ధరించుకుంటామని, దానికి తగ్గటువంటి సాధన ఇంట్లోపల చేసుకుంటామని, ట్యాంకీని తప్పకుండా యూజ్ చేసుకుంటామని, ఇందులో ఉన్నటువంటి ప్రతి చిన్న విషయాన్ని ప్రాణాయామాలు, యోగాసనాలు, మితాహారము ఏవైతే అత్యంత సులభమైన ఉన్నాయో అవి తప్పకుండా ఇంట్లో చేసుకుంటామని, కోరికలు లేకుండా ప్రతి పని చేస్తామని, కోరిక కోరుకున్నా సరే దాని ఫలితాన్ని భగవంతుడికి అర్పిస్తామని ఇవాళే మీరు నిశ్చయించుకుంటారని ఆశిస్తూ ఈ మా యజ్ఞం సఫలీకృతం కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఇంకెవరికి ఏమి ప్రశ్నలు లేవని ఆశిస్తున్నాను. ఏమన్నా చెప్పమా? అది ప్రారంధం తప్పించుకోలేరు అనడానికి అంతిమ సమయంలో శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు జరగలేదు అనే మాట వాస్తవమే సార్. అది కృష్ణునికి అంత్యక్రియలు జరగకుండా చాలా కష్టపడ్డారు అని, ప్రారంధం అంటే భగవంతుడు కూడా తప్పించుకోలేడు ప్రారంధం నుంచి అని చెప్పి ఉండడానికి అది కరెక్టేనా సార్? అది తప్పమ్మా. ఎందుకంటే శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు అర్జునుడు చేస్తాడు. అర్జునుడు ఏమవుతుందంటే యాక్చువల్ గా శ్రీకృష్ణుడు ఈయనకు వాట్సాప్ చేస్తాడు అర్జునుడికి, బాబు ఒకసారి నువ్వు ఢిల్లీ నుంచి ద్వారకా రావాలి అని చెప్పేసి వాట్సాప్ పంపుతాడు. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే ద్వారకాకి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ శ్రీకృష్ణుడు చెప్తాడు, ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని పిల్లల్ని అందరినీ నువ్వు తీసుకొని వెళ్ళిపో, మేమందరము ఇదవుతుంది, ద్వారకా మొత్తం నాశనం అయిపోతుంది, సాత్యకి కృతవర్మ కొట్టుకుని యాదవులందరినీ చంపేసుకున్నారు, సో దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపో అన్ని. తర్వాత శ్రీకృష్ణుడు అవతార సమాప్తి చేస్తే శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత అర్జునుడు ఏడుస్తూ చేసి అప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాడు. దాంట్లో కూడా కొంతమంది అర్జునుడి పైన అటాక్ చేస్తారు దొంగలు. వాళ్ళని అర్జునుడు ఎదుర్కోలేకపోతాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు లేకపోవడం వల్ల ఆయన గాంధీవం కూడా పనిచేయదు. చాలా చావు దెబ్బలు తిని ఆడవాళ్ళని కోల్పోతాడు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును కూడా కోల్పోతాడు. కొంతమంది పిల్లల్ని శ్రీకృష్ణుడి యొక్క మునిమన్వనుడు అయినటువంటి వజ్రుణ్ణి తీసుకుని తను హస్తినాపురంకి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు 8 ఏళ్ల పిల్లవాడు అయినటువంటి వజ్రుణ్ణి మధురా నగర్కి రాజును చేస్తాడు. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ధర్మరాజు చెప్పగానే ధర్మరాజు శ్రీకృష్ణుడు చనిపోయాడు అనగానే మనం కూడా అవతారం సాధిద్దామని వారు స్వర్గారోహణం కోసమే వెళ్ళిపోతారు. ఈ వజ్రుడు అనేవాడు మాత్రం మధురలో ఉన్నంత వరకు ఉండి మా ముత్తాత ఉన్నటువంటి ప్లేస్ నేను ఉద్ధరించాలి అని చెప్పి ఇప్పుడు శ్రీకృష్ణుడు మొట్టమొదలు అడుగుపెట్టిన ద్వారక దగ్గరికి వెళ్ళి సముద్రుడు తీసేసుకున్న ప్లేస్ ని ఏమీ అనకుండా మరి ఒక ద్వారకా టెంపుల్ కట్టించాడు. ఈ ద్వారకా టెంపుల్ లోపల అత్యంత గొప్పమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. అవి మనం తీర్థయాత్రలు ఎప్పుడైనా తెలుసుకుందాం. కాబట్టి దేవుడికి ప్రారంభ జన్మ కాదు, కారణ జన్మ. కాబట్టి దేవుడికి ప్రారంభం ప్రారంధం కాకుండా ప్రారంభ జన్మ కాదు, కాదు. దేవుడికి ప్రారంభం లేదు, కర్మ లేదు. కానీ ఎందుకు అనుభవిస్తానంటే మనందరికీ తెలియడానికి, మనందరికీ ఏంటంటే నేను భగవంతునైనా కూడా నేను ఇవన్నీ చేశాను అని చెప్పి తెలియడానికి. మనకు చెప్పాడు కదా యజ్ఞదాచరతి శ్రేష్ఠ అని మనకు గత దాంట్లో నేను కూడా ఇవన్నీ అనుభవించాను, మీరు కూడా అనుభవించండి అని చెప్పడానికి. కానీ భగవంతుడిది ప్రారంధ కర్మ కాదు, భగవంతుడిది కారణ జన్మ. కారణం వేరు, ప్రారంధం వేరు. కాబట్టి భగవంతుడు పాపపుణ్యాల వల్ల అది చేయలేదు. కొన్ని కారణాల వల్ల జన్మలెత్తి, కారణాల వల్ల శాపాలకు గురై, కారణాల వల్ల శాప విమోచన చేసుకోవడం అంటూ జరిగింది. ఇది కారణ జన్మ కానీ ప్రారంధ జన్మ కాదు. జై శ్రీకృష్ణ. గురూజీ, ఇప్పుడు మాటని అదుపులో ఉంచుకోవటం కూడా ఒక ఇంద్రియ నిగ్రహమేనండి? అదే కదా మూడవది చెప్పింది, అదే కదమ్మా. ఇవాళ మనం దైవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం తర్వాత ఇంద్రియ యజ్ఞం చేస్తున్నాం. ఇంద్రియ యజ్ఞం అంటే ఏంటి? దమం అంటే ఏంటి? బయట విషయాలతోటి మన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం. నోరు, ముక్కు, కళ్ళు, చెవులు ఇవన్నీ. మన మాట గాని మన తిండి గాని నోటితో కంట్రోల్ చేసుకుంటాం. అవి కంట్రోల్ చేసుకుంటే అయిపోయింది ఇంద్రియ నిగ్రహమే. అవునండి, అక్కడ దాకా అది కూడా యజ్ఞమే. ఇప్పుడు మనల్ని బయట అవని ఇంట్లో అవని ఎవరైనా మనల్ని బాధ పెట్టేటట్లు మాట్లాడారనుకోండి, ఇప్పుడు మనం వారికి తిరిగి సమాధానం చెప్పొచ్చా, చెప్పకూడదా? దీనికి కరెక్ట్ సమాధానం నేను చెప్తాను. ఇప్పుడు ఒకటేంటంటే
మనము భావన లేకుండా కేవలం అవతల వాళ్ళని కంట్రోల్ చేయడానికి మాత్రమే అంటే అనొచ్చు, కానీ భావనతో అంటే పాపం చుట్టుకుంటుంది. వీటన్నిటిలో మౌనంగా ఉండడం ఉంటే కూడా అది పర్వాలేదా అండి? అంటే మౌనంగా ఉంటే మంచిదే, కాకపోతే మౌనాన్ని జనాలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని కొడతాము, పిల్లల మీద అరుస్తాము, అయితే అందులో కూడా కోపము, భావన, రాగ ఉండవు కదా. అలాగ భావన లేకుండా చేసిన పని వల్ల మనకు కర్మ ఫలితం అంటారు, కాబట్టి అది తప్పులేదు. చాలా థ్యాంక్స్ అండి. ఎప్పటి నుంచో ఉన్నది ఈ సందేహం, ఇప్పుడు మీరు తీర్చారు. ఇంకొక విషయం ఏంటంటే మీరు చూడాల్సింది ఇక్కడ, ఇంట్లో వాళ్ళు ఏదన్నా అంటే వాళ్ళని మనం మర్చిపోతాం. మనం అది ఎక్కువ వాళ్ళ మీద పగబట్టి కక్ష సాధించి ఇవన్నీ చేయము. బయట వాళ్ళు అన్నప్పుడు మాత్రమే, అవసరాన్ని బట్టి మాత్రం మనం రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే కేవలం అది సమస్య విషమించకుండా మాత్రం చేసి సరిపోతుంది. కానీ మనము మాటకు మాట అని పగ తీర్చుకొని ప్రతీకారం తీర్చుకుని అవన్నీ చేయవలసినటువంటి అవసరం లేదు. చాలా థ్యాంక్స్. హరే కృష్ణ. మరోసారి మీ అందరి శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు తరగతిని ఇక్కడికి ముగించుకుందాము. సోమవారం నాడు ప్రశ్నావళి సమర్పించుకుందాము. అందరూ దయచేసి వీడియోని మరోసారి చూడండి, ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. సో తప్పకుండా అందరూ కూడా ఇది చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ ఫలితాన్ని తీసుకుంటానని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో కొత్త విషయాలు భగవంతుడు మనకు అందించాడు. ప్రతి అధ్యాయంలో ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడు. మెట్లు ఎక్కే బాధ్యత మనది, కాబట్టి అది తప్పకుండా మనం సాధించాలని ఆశిస్తూ జై శ్రీ ఈరోజు